హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18, 19 వచనాలు చదువుతామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18, 19 వచనాలు చదువు. స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారుమేఘమునకును గాఢాంధకారమునకును తుపానుకును బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకినడలా రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకున్నది. మరి దేవుడి కొద్ది లేఖనాలు వివరించడానికి అల్పునైన నాకును మరి చేరువచ్చిన మీ అందరికీ గ్రహించుకున్న హృదయాలు ఆయన దయచేయునుగాక. ఈ వాక్యాన్ని ఆయనే మన మధ్యలో విరిచి వడ్డించునుగాక. దయచేసి అందరూ కూర్చో. చేరువచ్చిన మీ అందరికీ మహాగణుడు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములండి. ఇంకొంచెం గట్టిగా చెప్తే బాగుంటుందేమో. మరి ఈ సమయం ముందున దేవుడు తన కృప చొప్పున ఆయన మనందరినీ ఆశీర్వదించి ఆయన రాజ్యం చేరినంత వరకు కూడా మన అక్కర్లన్నీ తీర్చి మన ఆత్మీయ జీవితాల్లో కావాల్సిన సమృద్ధిని కావాల్సిన ఎదుగుదల ఆయన తన యొక్క కృప చొప్పున మనకు అనుగ్రహించును గాక. ఎంతమంది ఆనందంగా ఉన్నారండి? మరి సెలవుల సమయం మరి కొద్దిమందిగా ఉన్న ప్రవక్త వర్తమానాలు అంటాడు, ఎంతమంది ప్రజలున్నా దేవుడి దిగి రాగలిగిన వాడు. ఒక్కళ్ళే ఉన్న ఆయన వస్తాడు, ఇద్దరు ఉన్న ఆయన వస్తాడు, ఎక్కువ మంది ఉన్న ఆయన వస్తాడు, తక్కువ మంది ఉన్నా వస్తాడు. పిలిచే స్వరాలు ఉంటే రావడానికి ఎల్లప్పుడూ ఆయన సిద్ధంగానే ఉంటాడు. ఎవరిని ఆహ్వానించగలరా ఆయన్ని? ప్రభువా మా మధ్యలోనికి రండి నాయన, నిలబడిన సేవకుడు వెళ్ళిపోడే కానీ దయచేసి మీరు మాతో మాట్లాడండి. దేవుడు తన కృప చొప్పున మనతో మాట్లాడు గాక. మరొకసారి లేఖనం అందరం కలిసి చదువుదామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 20వ వచనం 19వ వచనం నుండి చదువుదామండి. అందరం కలిసి చదువుదాం. బూరధ్వనికని మాటల ధ్వనికని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకినడలా రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. వారు అక్కడ బతిమాలుకుంటుంది ఎవరినంటే, దయచేసి ఇంకో ఒక్క మాట కూడా మాతో చెప్పొద్దు అని ఎవరిని అడుగుతున్నారంటే మనిషిని అడగట్లేదు, లేకపోతే అక్కడున్న ఒక యాజకుని లేక అక్కడున్న ఒక ప్రవక్తను అడగట్లేదు. కానీ వారు హృదయాలు భయమెత్తిపోయి ఏమడుగుతున్నారంటే, దేవా దేవా యెహోవా దయచేసి నువ్వు మాతో మాట్లాడవద్దు. అర్థమైందండి? వాళ్ళు అడిగేది ఎవరిని? మనిషిని కాదు, దేవుణ్ణి అడుగుతున్నారు స్వయాన. అంటే ఇక యెహోవా అంటే మనిషి స్వరానికి భయపడట్లా, వాళ్ళు యెహోవా యొక్క స్వరాన్ని వినగానే దయచేసి మాతో మాట్లాడు మాకు. అయితే ఇప్పుడు ఈ పౌలు ఈ యొక్క వచనాన్ని ఎత్తిపెట్టి మాట్లాడుతున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో. ఎలా అయితే పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే గ్రంథాల యొక్క కూర్పు ఒక అర్థంతో ఉంటుందో, ఎంతమందికి అర్థమవుతుందో? పాత నిబంధనలో గ్రంథాలన్నీ రాయబడిన సమయాలు వేరు, కానీ అవి పెట్టబడిన పొజిషన్స్ వేరు. యోబు ఎక్కడితో ఉన్నవాడు? దాదాపు అబ్రహాము కాలంలో ఉన్నవాడు. కానీ యోబు గ్రంథం ఎక్కడుంటుంది? కీర్తనల ముందు ఉంటుంది. అంటే రాజుల గ్రంథం ఇవన్నీ దాటిపోయిన తర్వాత అసలు రాజులు ఉన్నప్పుడు లేరు, కానీ ఆ పొజిషన్ అలా ఉన్నది. ఏంటంటే దాని వెనుక ఒక అర్థం ఉంది, పునరుద్ధానాన్ని చూపుతున్నది. అలాగే పౌలు మొట్టమొదటగా రాసిన పత్రిక ఏంటంటే తన జీవితంలో తెస్సలోనికీయులకు రాసిన పత్రిక రాశాడు మొట్టమొదటిగా. తన చివరిగా రాసిన పత్రిక తిమోతికి రాసిన పత్రికలు అంటాడు, నా పరుగు కడముట్టించి తిని ఇక ఫినిష్, నా ఆత్మీయ జీవితంలో ఇప్పటి వరకు ఎంత పరిగెత్తాలో నాకు అర్థమైపోతుంది అంటాడు. కానీ ఎప్పుడైతే పౌలు రాసిన పత్రికల పొజిషన్ మీరు గమనిస్తే బైబిల్లో ఇవ్వబడిందో ఒకసారి మొట్టమొదటి పేజీకి తిప్పుదాం. అంటే అధ్యాయాలన్నీ రాసి ఉంటుంది కదా, క్రొత్త నిబంధన గ్రంథంలోని పుస్తకాలు అని ఉంటుంది కదా, దాన్ని మీరు గమనిస్తే మత్తయి, మార్కు, లూకా, యోహాను కొత్త నిబంధనగా చూడండి. తర్వాత అపోస్తుల కార్యాలు ఎవరు రాశారు? లూకా రాశాడండి. అపోస్తుల కార్యాల తర్వాత ఇప్పుడు పౌలు యొక్క పత్రికలు పెట్టాలంటే ఏ పత్రిక పెట్టాలి? మొట్టమొదటిగా తెస్సలోనికీయులకు రాసిన పత్రిక పెట్టాలి. కానీ అక్కడ ఏ పత్రిక పెట్టారు? రోమీయులకు రాసిన పత్రిక పెట్టారు. దాని ముగింపులోనికి చూడండి, ఫైనల్గా ఏం రావాలంటే
తిమోతికి రాసిన పత్రిక ఉండాలి, కానీ ఫైనల్లో అతను అక్కడ కూర్పు చేసింది చూస్తే అతను రాసిన పత్రికల్లో యాకోబు పత్రిక మునుపు హెబ్రీలతో క్లోజ్ చేస్తాడు దాన్ని. ఆ పొజిషన్ చూడండి, మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఎంతమంది మత్తయిని దాటిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? అర్థం కాలేదండి. మత్తయిలో మనం నిలబడకూడదు, మత్తయిని దాటాలి మనం. మార్కులోనూ ఆగిపోకూడదు, మార్కును కూడా దాటాలి మనం. లూకాలో ఆగకూడదు, లూకాను కూడా దాటాలి. యోహాన్లో ఆగకూడదు, యోహాను కూడా దాటాలి. ఎందుకంటే అందరూ దాటలేరు ఇవన్నీ. వీటిలో ఇస్కరియోతు యోధ ఉన్నాడు, కానీ అపోస్తుల కార్యంలోనికి వచ్చేసరికి ఇస్కరియోతు యోధ లేడు, కానీ 120 మంది పైన పరిశుద్ధాత్మతో నింపబడిన వారితో ప్రారంభమవుతున్నది ఆ బుక్. అయితే దాని తర్వాత ఎప్పుడైతే అపోస్తుల కార్యంలో అన్యజనుల ఎద్దుకు సువార్త లేనిదో, స్టార్టింగ్ దేంతో చేస్తున్నాడంటే, అంటే కూర్పుచే వారు ఎలా పెట్టారంటే రోమీలకు రాసిన పత్రిక. రోమీలకు రాసిన పత్రికలో హైలైట్ ఏముంటుందంటే, మీరు ఆ గ్రంథాన్ని చదివితే అన్యజనులకు రాయబడిన పత్రిక అండి, యూదులకు రాయబడినది కాదు అది. అపోస్తుల కార్యాల తర్వాత ఏం జరిగిందంటే, అపోస్తులందరూ అన్యజనుల మధ్యలోనికి వెళ్ళిపోయారు. దేనికంటే సువార్తను మన యొద్దకు తీసుకొని రావడానికి. ఎందుకంటే దేవుడేంటో రూపమేంటో తెలియని, అంటే కుడి ఎడమలు తెలియని మన పట్ల దేవుడు చాలా అద్భుతమైన కృప చూపించాడండి. మనమెవరూ మెతకలా, నిజమైన దేవుడు ఎవరని, కానీ ఆయనే మనల్ని ఎతికాడు. ఆయన ఆదామనుడు దేవుడిని ఎతకలేదట, కానీ దేవుడే ఆదాముని ఎతికాడు. ఆయన మనమేనాడు ఎతకలా, కానీ ఆయన కృపే మనల్ని వెంటాడి ఎతికి మరీ తీసుకొచ్చినదండి. అయితే కానీ క్లోజింగ్ అదే రోమిలకు రాసిన పత్రికలు ఏమంటాడంటే, ఓ అన్యజనులారా ఎన్నడూ మిమ్మల్ని బట్టి అతిశయపడద్దు. కారణం ఏంటంటే నిజమైన ఒలివ చెట్టు మీరు కాదు, ఎవరంటే యూదులు, కానీ మనం ఎవరమంటే అడవులోని చెట్టు వంటి వారం. మనల్ని దానికి అంటుగట్టారని చెప్పి ప్రారంభిస్తాడు దాన్ని. ఫైనల్లోనికి వచ్చేసరికి హెబ్రీలకు రాసిన పత్రిక. కారణం ఏంటంటే గ్రేస్ అన్యజనుల మధ్యలో మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్తుందంటే వారి మధ్యలోనికి వెళ్ళి, అవునా కదా అండి, మన మధ్యలోనికి దేవుడు ప్రవక్తను పంపినాడు, దేవుడు వారి మధ్యలోని కూడా దేవుడు ప్రవక్తలు పంపి క్రీస్తు వైపుకు తిప్పబోతున్నాడు ఆయన. అయితే సౌలు ఇప్పుడు ఆ పౌలు మాట్లాడేటప్పుడు దేవుని యొక్క స్వరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నేను నమ్ముతాను మన జీవితంలో మీరు భూమి మీద ఉన్నంతకాలం చాలా వాయిస్లు ఉంటాయంటే మనం వినేవి. ఏం వాయిస్లు అంటే రాజకీయ స్వరాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరిని ఏదో ఒక స్వరం కంట్రోల్ చేస్తూ ఉంటుందండి. కొంతమందిని రాజకీయ స్వరాలు కంట్రోల్ చేస్తాయట. వాడు ఎక్కడికి వెళ్ళినా ఏం గురించి మాట్లాడతాడంటే రాజకీయం, ఆ పార్టీ ఏమైంది, ఈ పార్టీ ఏమైంది, ఆ పార్టీ ఏమైంది. కొంతమందిని ఏ స్వరాలు కంట్రోల్ చేస్తాయంటే, మన తెలుగుని ఏమంటారు, టాలీవుడ్ అన్నా, తెలుగు టాలీవుడ్డా, టాలీవుడ్ ఏదో ఉంటుంది కదా, టాలీవుడ్ స్వరాలు కంట్రోల్ చేస్తుంది. ఎక్కడికి పోయినా ఏముంటుందంటే లోపల ఎవరో ఒక యాక్టర్ మాట్లాడుతూ ఉంటాడు. కానీ దేవుడు తన బిడ్డలను అయితే హాలీవుడ్ స్వరాలతోనో రాజకీయ స్వరాలతోనో కాదు, కానీ పరలోకం యొక్క సింహాసనం నుండి వచ్చే స్వరముతోనే మన హృదయాల్లో లంగర వేసి ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడని. మన వాయిస్ ఎక్కడిదంటే అక్కడ వాయిస్ అది ప్రతి ఒక్కరిని ఒక స్వరం నడుపుతుంది. మీరు అంటే ప్రపంచంలో ఎన్ని కోట్ల మందిని తీసుకున్నా ప్రతి వ్యక్తి ఏదో ఒక స్వరాన్ని బట్టి నడుస్తున్నాడు. అది పాపపు స్వరమో ఏదో ఒక స్వరం. కానీ దేవుడు తన వధువునైతే డైరెక్ట్గా తన యొక్క స్వరంతోనే నడపాలని కోరుతున్నాడండి. అయితే మీరు గమనించండి, ఈ దేవుడు వాయిస్ నాకు తెలిసినంత వరకు ఒక జీవితంలో, అంటే ఒక క్రైస్తవుడికి తన జీవితం అంతటిలో వినడానికి ఇష్టపడే అతి తీయనైన స్వరం ఏదైనా ఉన్నదంటే, నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తివైతే దేవుడు స్వరాన్ని మించిన తీయనైన స్వరం నువ్వు ప్రపంచంలో ఎక్కడా ఏం లేవు. దాన్ని అది చాలా నీ హార్ట్ని టచ్ చేస్తుంది, అది నీ హార్ట్ని మారుస్తుంది, అది నీ జీవితాన్ని మార్చే స్వరం అది. అయితే ఒకప్పుడు ఇదే పౌలు ఇప్పుడు ఈ స్వరాన్ని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఇప్పుడు ఇదే స్వరం ఏదైతే హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు మాట్లాడాలని కోరుతున్నాడో, అక్కడ ఆ పర్వతం మీద మాట్లాడిన స్వరం ఏంటిదంటే అది మనుషుని స్వరం కాదండి, అది కూడా దేవుని యొక్క స్వరమే. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనతో మాట్లాడేది దేవుని యొక్క స్వరమే, అంతే అంటారా? ఆ సీనాయి పర్వతం మీద దిగి వచ్చినది ఎవరంటే దేవుడే దిగి వచ్చాడు ఆయన. ఈరోజు ఈ సాయంకాలం ముందు దిగి వచ్చేది ఎవరంటే ఇక్కడ కూడా దేవుడే దిగి వస్తున్నాడు ఆయన. అక్కడ వారితో మాట్లాడింది దేవుడే, ఇక్కడ మనతో మాట్లాడేది దేవుడే, అంతే అంటారా? కలుగునుగాక అంటే కలిగిని మన స్వరం కదా, ఆయన స్వరం అది. అయితే కానీ ఇప్పుడు పౌలు ఒక వ్యత్యాసాన్ని చెప్పాలనుకుంటున్నాడు. అయ్యా మీరు సీనాయి పర్వతం అని గ్రేట్ అనేది అనుకుంటున్నారు. ఆ స్వరం కన్నా కారణం ఏంటంటే, నువ్వు దేవుడి యొక్క స్వరాన్ని వెంబడించే అంతకాలం దేవుడు ఎన్నడూ ఒకే స్థితిలో ఉంచండి నిన్ను. దేవుడి స్వరం ఏమవుతూ ఉంటుందంటే నిన్ను ముందుకి నడిపిస్తా తీసుకెళ్తూ ఉంటుంది. ఇప్పుడు పౌలు అంటున్నాడు, ఆల్రెడీ మీరు అక్కడ ఒక స్వరాన్ని విన్నారు, కానీ దేవుడి స్వరం అక్కడ ఆగల. దేవుడి స్వరం ఏమవుతున్నదంటే మనల్ని కృప నుండి
అధికమైన కృపలోనికి, మహిమ నుండి అధికమైన మహిమలోనికి, అంతే అంటారా? కాలములో నుండి నిత్యత్వంలోనికి, బలహీనతలో నుండి బలములోనికి, పరిపూర్ణత లేని స్థితిలో నుండి పరిపూర్ణమైన జీవితంలోనికి, మనం ఎన్నడూ ఊహించినంత పరిపూర్ణతలోనికి దేవుడు నడపాలని కోరుతున్నాడు ఆయన. ఇప్పుడు పౌలు అన్నాడు, మీరు విన్నది దేవుడు వాయిస్ రైట్, ఎక్కడ ఆగిపోమాకండి. కారణం ఏంటంటే పౌలుకి ఏమి పేర్లు ఉన్నాయి? పౌలు పేరేంటి? మొట్టమొదటి పేరు సౌలు. ఇప్పుడు ఈ సౌలు పౌలు ఇద్దరిని చూద్దాం. ఇక్కడ కూడా రెండు క్యారెక్టర్లు ఉంటాయి మనకు కూడా, అవునా కదా అండి? పాత సుదర్శకుడు ఉన్నాడు, కొత్త సుదర్శకుడు ఉన్నాడు. అయితే మీకు కూడా పాత వ్యక్తి ఒక వ్యక్తి ఉంటాడు, కొత్త వ్యక్తి ఒక వ్యక్తి ఉంటాడు. పాత వ్యక్తిని ఒక స్వరం నడిపింది, కొత్త వ్యక్తిని ఒక స్వరం నడుపుతూ ఉంటుంది. ఈ రాత్రికాలం ముందు దైవికమైన స్వరమే ఇక్కడున్న అందరినీ పరిపూర్ణతలోనికి ఆయన నడిపించిన గాక. అయితే ఈ పౌలు ఎందుకని ఈ స్వరాన్ని గురించి మాట్లాడుతున్నాడంటే, అయ్యా ఇప్పుడు వీళ్ళకి చెప్పాలనుకుంటున్నాడు. మీరు ఎక్కడ గమనించినా పౌలు తను పరిచయం చేసుకున్నప్పుడు ఎక్కువగా యూదులతో తను వాడిన హైలైట్స్ తన జీవితంలో. ఇప్పుడు మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరు ఎవరండి? ఒకవేళ ఏదైనా గొడవ ఏమైనా జరిగింది, ఏమైనా జరగగానే మిమ్మల్ని అడిగి సరే ఈ గొడవ అంతా ఓకే, కానీ మీరెవరు అనగానే మనం ఏం చెప్తామండి? ఒక్కొక్క చోట ఒక్కొక్కటి చెప్తాం. ఒకవేళ ఆఫీసులో గొడవ ఏందనుకోండి, నేను పలానా హైదరాబాద్ బ్రాంచ్ వాడిని అని చెప్తాం, పలానా విజయవాడ బ్రాంచ్ వాడిని అని చెప్తాం. అదే ఇంటి పక్కల గొడవ ఏందనుకోండి, పలానా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అంటే మన తాత ముత్తాత వాళ్ళు ఇంటి పేరుకి వెళ్ళిపోతాం, వాళ్ళు మేము మా బ్రీడ్ అక్కడ నుండి బ్రీడ్ ఒక్కొక్కలా పరిచయం చేసుకుంటాం. పౌలు యూదులకు పరిచయం చేసుకునేటప్పుడు చాలా గొడవ అవుతున్నది. పౌలును పట్టుకోవడానికి సైనికులు వచ్చే సమయంలో పౌలు 4 పాయింట్స్ హైలైట్ చేసి చెప్తాడు. ఇప్పుడు అంటే యూదులకు చెప్పేటప్పుడు మొట్టమొదటి ఏమనంటే, అయ్యా ఈ గొడవ అంతా ఏం జరుగుతుంది అని వెంటనే అక్కడ ఒక గొడవ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే పౌలు వాక్యాన్ని చెప్తూ ఉన్నాడు, ఆ చుట్టూ ఉన్న వాళ్ళు కొంచెం సేపు పౌలును పట్టుకోవాలనుకున్నప్పుడు పౌలు అంటాడు, ఒక్క నిమిషం ఆగండి, నేను వారితో మాట్లాడతాను. వారు నన్ను చంపాలనుకుంటున్నారు, నా మీద ఏదో చేయాలనుకున్నారు కదా, నాకు జస్ట్ ఛాన్స్ ఇవ్వండి, నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను, నేను ఎవరో చెప్తాను వాళ్ళకి అని. మొట్టమొదటిగా అతను వాడే పదం ఏంటంటే, ఇవన్నీ ఒకప్పుడు పౌలు గ్రేట్ అనుకున్న పదాలండి ఈ 4. మొట్టమొదట అయ్యేలారా అనగానే అప్పుడు వరకు వేల మంది 100 మంది ఉండొచ్చు, గొడవ ఉన్న వాళ్ళంతా ఎప్పుడైతే ఇతను హెబ్రీ భాషలో మాట్లాడడం మొదలు పెడతాడు, అంటే వారికి అర్థమయ్యే భాషలో, కేవలం చూడండి ఒక మనిషికి ఎలా ఉంటుందో దేవుడు కూడా అంతే అండి. దేవుడు మనకు అర్థం కాని భాషలో మాట్లాడ్డా ఆయన, ఎల్లప్పుడూ మనకు అర్థమయ్యే భాషలోనే మాట్లాడతాడు ఆయన. ఎప్పుడైతే హీబ్రూ లాంగ్వేజ్లో తను మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు మొట్టమొదటిగా అంటాడు, అయ్యా నేను ఒక యూదుడను. ఎవరిని? ఎందుకని యూదుడు అని చెప్తున్నాడంటే, ఇదంతా ఒకప్పుడు సౌలులో ఉన్న గొప్పతనం, పౌలులో గొప్పతనం కాదు. ఎవరిలో గొప్పతనం? నీకు కూడా నీ పాత జీవితంలో కొన్ని గొప్పతనాలు ఉంటాయి, కానీ ఎప్పుడైతే దేవుని స్వరం తాకుద్దో నీ గొప్పతనాలు మారిపోతాయి అక్కడ. ఎందుకని అంటున్నాడంటే నేను యూదుడును అంటే, యూదుల్లో ఇప్పటికీ వారికి ఒక ఆశ ఉంటుందండి, ఒక హృదయంలో ఒక గర్వంలా ఉంటుంది. ఏమనంటే ప్రపంచంలో మాకన్నా ఎత్తుగా ఉండేవాడు ఉండొచ్చునేమో, ప్రపంచంలో మాకన్నా డబ్బు కలిగినోడు ఉండొచ్చునేమో, ప్రపంచంలో మాకన్నా అందమైనోడు ఉండొచ్చునేమో, ప్రపంచంలో మాకన్నా చదువు కలిగినోడు ఉండొచ్చునేమో, కానీ మేము మాటికి ప్రత్యేకం. ఎందుకంటే సమస్త అన్య జనుల్లో నుండి దేవుడు యాకోబు పుట్టిన మమ్మను మాత్రమే దేవుడు ఎంపిక చేశాడు. వాళ్ళు ఏమంటారంటే వీ ఆర్ ఏ చూజన్ పీపుల్, మేము ఏర్పరచబడిన వారం. 300 దేశాలున్నా 600 దేశాలున్నా వారు అన్ని దేశాలు ఒకవైపు పెట్టుకుంటారండి, వారిని వారే ఒకవైపు పెట్టుకుంటారు. కారణం నువ్వు ఉన్నప్పుడు కూడా నీ విలువ ఎవరో చెప్పడం కాదు, నీకు అర్థం కాలేమనంటే, ఈ భూమి మీద ఎంతమంది ఉన్నా సరే, ఎంత చదువుకున్నవాడు ఉన్నా సరే, ఎంత డబ్బు ఉన్నవాడు ఉన్నా సరే, నా యొక్క పౌరసత్వం, నేను ఆరాధించే దేవుడు, నేను పిలువబడిన నా పిలుపు, నేను చెప్పవచ్చునా, నేను వెంబడించే ఈ వర్తమానం, ఇవంతా నాకు ఒక ప్రత్యేకమైనది. నేను కూడా ఏర్పరచబడిన వాడను. నేను కూడా ఇతను ఏమంటే వీఆర్ చూసిన పీపుల్. రెండోది ఏమంటాడంటే, అయ్యా అనేక పట్టణాలు ఉన్నాయి, కానీ నేను పుట్టినది ఎక్కడంటే నేను తార్సు వాడను. కారణం ఏమండి అంటే, అనేక పట్టణాల్లో తార్సు పట్టణం అది కొంచెం పేరు కలిగిన పట్టణం అండి. అక్కడ చాలా గ్రేట్గా ఉంటాయి, అంటే వీధులు చూసిన, కట్టడాలు చూసిన, అప్పుల్లో ఎక్కువ రోడ్లు కూడా నిర్మించబడిన టయాల్లో ఈ తార్సు పట్టణంలో ఎక్కువ రోడ్ల నిర్మాణం ఇవన్నీ జరిగిపోయినవి. మూడోది ఏమంటాడంటే, అయ్యా నేను యూదుడనే కాదు, నేను పరిసయ్యుని అంటాడు. ఎందుకయ్యా అంటే చూడండి ఏం చెప్పినా గ్రేట్. ఒకప్పుడు ఏం గ్రేట్ అంటే నేను యూదుడను, అదే గ్రేట్. ఒకప్పుడు నేను ఎవరిని? తార్సు వాడను, అదే గ్రేట్. ఇంకోటి ఏంటి అంటే నేను పరిసయ్యును. ఎందుకయ్యా పరిసయ్యును అంటే మీరు గమనించండి, ఇస్రాయేల్లో అనేకమైన డినామినేషన్లు ఉంటాయి, మనకు ఉంటాయి కదా, హెబ్రోను, క్యాథలిజం, లూథర్ ఎట్లా ఉంటాయో వాళ్ళకు కూడా హేరోదీయులు, సద్దూకేయులు, పరిసయ్యులు ఇలా ఉంటాయి. అయితే ఉన్న డినామినేషన్ అన్నిట్లో బాగా నిష్ఠగా ఉండే వాళ్ళు ఎవరంటే పరిసయ్యులు.
అనేక మంది ఫాలో అవుతారు, కానీ వాళ్ళందరిలో గ్రేట్ ఎవరంటే పరిసయ్యులు. కాబట్టి ఏమన్నాడు, నేను పరిసయ్యుడను. తర్వాత ఏమంటాడంటే, నేను ఆలేల పాదాల కింద నేర్చుకోవాలా, నేను నేర్చుకున్న పాఠాలు ఎక్కడంటే గమలీయేలు యొక్క పాదాల దగ్గర నేర్చుకున్నా. ఎందుకంటే అనేక మంది టీచర్స్ కన్నా గొప్ప టీచర్ గమలీయేలు పాదాల కింద నేర్చుకున్నా. ఇతను తన పాత లైఫ్లో ఏం చెప్తుంటే, గ్రేట్ 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 గ్రేట్. యూదుడనంటే గ్రేట్, తార్సువాడనంటే గ్రేట్, పరిసయ్యుడంటే గ్రేట్, గమలీయేలు దగ్గర నేర్చుకున్నంటే గ్రేట్. కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే, అయ్యా నేను ఒకప్పుడు ఏవైతే గ్రేట్ 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 అనుకున్నానో, దేవుని యొక్క స్వరం నన్ను తాకిన తర్వాత ఈ గొప్ప అనుకున్నవన్నీ పెంటతో సమానంగా ఎంచుకున్నాను. కానీ ఇప్పుడు నేను యూదుడనని చెప్పుకోవట్లేదు, కానీ దేవుని వల్ల పిలువబడినవాడిని. నేను తార్సువాడిని కాదు, కానీ పరలోక సంబంధం అనే పట్టణానికి చెందినవాడిని. ఇప్పుడు నేను పరిసయ్యుడిని కాదు, కానీ నిజమైన వర్తమానంలో ఉన్నవాడిని. నేను గమలీయేలు పాదాల దగ్గర ఉన్నవాడిని కాదు, కానీ క్రీస్తు యొక్క పాదాల దగ్గరకు వచ్చిన వాడిని. నేను ఏదైతే గ్రేట్ అనుకున్నానో ఇప్పుడు మీరు గ్రేట్ అనుకుంటున్నారు. వాళ్ళకి చెప్తున్నాడు, వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాడు. నేను యూదుడను, తార్సువాడు, పరిసయ్యుడు, గమలీయేలు పాదాల దగ్గర ఉన్న ఇవన్నీ చెప్పి, అయ్యా మీరు ఏదైతే గ్రేట్ 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 అనుకుంటున్నారో అది గ్రేట్ కాదు. నిజానికి గ్రేట్ అనేది ఒకటి ఉన్నది. ఎందుకయ్యా అంటే, ఇప్పుడు ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక్కొక్క లైఫ్ని చెప్పుకుంటూ వస్తాడండి. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రికలో టైంకి తగ్గట్టుగా దేవుడు మనల్ని నడిపించిన గాక. ఇప్పుడు అక్కడున్న ప్రజలకి చెప్పాలనుకుంటున్నాడు ఏమనంటే, మీరంతా ఇప్పుడు ఈ మనం చదివే అధ్యాయంలో రెండు పర్వతాల గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి వచ్చి సియోను పర్వతం, రైటింగ్ ఎలా ఉన్నా అర్థం చేసుకోండి, మీకు అర్థమైతే. రెండోది సినాయి పర్వతం. క్షమించండి, నేను అటు ఇటు రాశాను. రెండవది సియోను పర్వతం. ఇప్పుడు పౌలు ఈ రెండు మీరు గమనించండి, ఈ రెండు పర్వతాల మీద స్వరాలు ఉన్నాయండి. ఏ పర్వతాల మీద? సినాయి పర్వతం మీద కూడా దేవుని స్వరమే ఉన్నది, సియోను పర్వతం మీద దేవుని స్వరమే ఉన్నది. కానీ పౌలు వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నాడంటే, అయ్యా ఈ సీనాయి పర్వతాన్ని చూసి మీరు అతిశయిస్తున్నారు, కానీ నేనైతే సీనాయి పర్వతాన్ని బట్టి అతిశయించట్లేదు, కానీ నేను సియోను పర్వతాన్ని బట్టి నేను అతిశయిస్తున్నా. మీరైతే సీనాయి పర్వతం యొక్క స్వరం కింద ఉన్నారు, కానీ నేనైతే దేవుడు, మీరు గమనించారు కదా, మీరు నిజంగా దేవుని ఆత్మ చేత నడిపించబడితే మీరు ఉన్న చోటనే ఉండరండి. మీ జీవితంలో దేవుడు తప్పక మిమ్మల్ని ముందుకు నడుపుతానే ఉంటాడు. ఆయన ప్రార్థనలో ముందుకు నడుపుతూ ఉంటాడు, ఆయన వాక్యంలో ముందుకు నడుపుతాడు, ఆయన జీవితంలో ముందుకు నడుపుతూ ఉంటాడు, ఆయన గురించిన ప్రత్యక్షతలో ముందుకు నడుపుతాడు. ఆయన ఏదైనా నీ జీవితంలో ఉన్న స్థలంలో ఉంచాలని కోరడు, కానీ ఆయన మహిమ నుండి అధిక మహిమలోనికి అని చెప్పవచ్చునా, కృప నుండి అధికమైన కృపలోనికి ఆయన ఎల్లప్పుడూ నేను ముందుకే నడపడానికి ఇష్టపడే దేవుడు ఆయన. అయితే ఎప్పుడైతే ఈ పర్వతాల గురించి ఆయన చెప్పాలని కోరుకుంటున్నాడు, ఇప్పుడు సౌలు గ్రేటా పౌలు గ్రేటా అండి మిమ్మల్ని అడిగితే? కాదండి, సౌలు గ్రేటా పౌలు గ్రేటా? లైఫ్ సౌలుగా ఉన్నప్పుడు గ్రేటా పౌలుగా ఉన్నప్పుడు గ్రేటా? జనాల దృష్టిలో సౌలుగా ఉన్నప్పుడు గ్రేట్, కానీ దేవుడి దృష్టిలో, దేవుని ప్రజల దృష్టిలో పౌలుగా ఉన్నప్పుడే గ్రేట్. ఇప్పుడు ఏమనంటే విడిపించాలని కోరుతున్నాడు, ఏదో ఒక స్వరం నుండి వీళ్ళని విడిపించాలి అని. అయితే ఈ వివరణ వాళ్ళకి చెప్పేటప్పుడు ఇశ్రాయేలుకు ఉన్న ఆ ధైర్యం ఏదైతే మనం విన్నాం, వాళ్ళు ఎక్కువ మాతో దేవుడు మాట్లాడాడు, మాతోనే దేవుడు ఉన్నాడు, ఇలా వాళ్ళు ఇష్టపడతారు. వీళ్ళని కానీ మనం ఇక్కడ ఒకవేళ ఇశ్రాయేలు ఎవరినైనా పిలిచి ఇంటర్వ్యూ చేసామనుకోండి ఈ రోజున, అంటే ఇశ్రాయేల్లో ఉన్న ఎవరినైనా వాళ్ళని పిలిచి, అయ్యా మీరు గ్రేట్ 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 అంటారు కదా, ఇప్పటికీ వాళ్ళు గ్రేటే అంటారు, మనల్ని కనీసం దగ్గరకు కూడా రానివ్వరాలు. కారణం ఏంటి? మేము గ్రేట్. సరే మీరు గ్రేట్ గ్రేట్ అంటారు కదా, ఏది గ్రేట్ అని ఒకవేళ మనం కానీ మైక్ ఇచ్చామనుకోండి ఇంటర్వ్యూ చేయడానికి, వాళ్ళు ఏమంటారంటే అందరిలో మేమే ఏర్పరచబడిన ప్రయోజనం. ఓకే సరే సరే, మీ దాంట్లో ఇంకేమన్నా ఉంది? దేవుళ్ళు దేవతలు అనబడిన అనేక మంది ఉన్నా సరే ఎవరు వారి యొక్క దేవుడి యొక్క స్వరాన్ని స్వయంగా వారి చెవులతో వినలేదు. కానీ మేమైతే ఈ సీనాయి పర్వతం దగ్గర నేను దేవుడని చెప్పుకోవడం కాదు, అదే దేవుడు దిగిరావడం మేము చూసాం, ఆయన్ని గొప్ప స్వరంతో దిగిరావడం మేము చూసాం. ఆ స్వరాన్ని మేము మా చెవులారా విన్నాం. భూమి మీద ఎవరికి లేని ఆ స్వేచ్ఛన హక్కుని దేవుడు ఎవరికి ఇచ్చాడు? దేవుడు మాకు ఇచ్చాడు ఆయన. సరే 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 సరే, ఇంకా ఏమైనా గ్రేట్ ఉన్నదా? ఇంకా గ్రేట్ ఉంది, ఇంకా గ్రేట్ ఉన్నది, ఇంకేమి గ్రేట్ అండి.
అయ్యా ఈ భూమి మీద అనేక మంది ప్రజలు ఉన్నారు, కానీ మాకైతే దేవుడు ఒక ప్రవక్తనిచ్చాడు. ఎవరయ్యా అంటే మాకు ఇవ్వబడిన ప్రవక్త మోషే. ఆ మోషే ఎటువంటి వాడంటే, ఎవరన్నా చెప్పి ఆ దేవుడు మీతో మాట్లాడాడంటే ఆ స్వరణే విన్నా అలా చెప్పేవాడు కాదు. లేఖనం ఏమంటున్నదంటే, దేవుణ్ణి ముఖాముఖిగా మోషే ఎరిగినట్టు ఏ ప్రవక్త ఎరగలేదు అంతకుముందు అని చెప్తున్నది. మాకున్న ప్రవక్త కూడా గ్రేట్. సరే ఇంకేమైనా ఉన్నాయి మీకు గొప్పతనాలు? ఇంకా మాకు చాలా గొప్పతనాలు ఉన్నాయా. ఏమయ్యా అంటే, దేవుడు మా మధ్యలోనే దేవుడు తన మందిరాన్ని కట్టించాడు. ఎక్కడా లేదు, కానీ మా మందిరంలోనే స్వయాన మేము అన్ని చోట్ల ఏముంటుందంటే మందిరం ఉంటుంది, లోపల విగ్రహం ఉంటుంది, మందిరం ఉంటుంది, విగ్రహం ఉంటుంది. కానీ మా మందిరాల్లో మందిరం విగ్రహం ఉండదు, మందిరం దేవుడే దిగొచ్చి ఉంటాడు. ఆయన పరలోకం నుండి స్వయంగా దేవుడే దిగి రావడం మా కళ్ళతో మేము చూస్తాం. ఆయన్ని అగ్నిస్తంభంగా రావడం మేము చూసాం, మేఘస్తంభంగా రావడం చూసాం. ఆయన స్వయాన మా ముందే దిగి రావడం మేము చూసాం. అయ్యాను గ్రేట్ అండి. ఓకే, గ్రేట్. ఇంకా ఏమున్నదంటే, అయ్యా మా ప్రజలందరి మధ్యలో దేవుడు ఒక యాజకుడిని ఎంపిక చేశాడు, ఆయన అహరోను అనే వ్యక్తిని. ఈ అహరోను మా కొరకు ఎల్లప్పుడు నిత్యం సంవత్సరానికి ఒకసారి లోనికి వెళ్ళి ప్రార్థిస్తాడు, వెలుపలికి వస్తాడు, ప్రార్థిస్తాడు, వెలుపలికి వస్తాడు. కానీ పౌలు ఏం చెప్పాలనుకున్నాడంటే, ఓ ఇశ్రాయేలీయులారా, మీరు ఏదైతే ఒకవేళ మీరు మోషే అంటారేమో, కానీ నేను ఎవరి గురించి చెప్పుచున్నానో ఆయన మోషే వంటి వాడు కాదు, కానీ మోషే కంటే గొప్పవాడు ఆయన. ఈయన కేవలం దేవుని ఇల్లంతట్లో భూమి మీదే కాదు, పరలోకం ముందు ఆయనే గొప్పవాడు, భూమి మీద ఆయన గొప్పవాడు, భూమి కింద ఆయన కన్నా గొప్ప నామం ఏదీ లేదు. కానీ ప్రతి నాలుక ఆ నామాన్ని స్తుతించాల్సినదే, ప్రతి మోకాలు ఆ నామానికి వంగవలసినదే, ఏ దయ్యమైనా వదిలిపోవలసినదే, ఏ రోగమన్నా పారిపోవలసినదే. కారణం మీకన్నా మోషే కన్నా గొప్పవాడు మా మధ్యలో ఉన్నాడయ్యా. సారీ మాకు ఇంకోటి, మాకు ప్రధాన యాజకుడు ఉన్నాడు. సరే, మీ ప్రధాన యాజకుడు ఎంతకాలం లోపలికి వెళ్ళి యాజకత్వం చేస్తాడు? అతను ఆయుష్కాలం ఉన్నంత వరకు యాజకత్వం చేస్తాడు. ఒక్క నిమిషం, మీరు ప్రధాన యాజకుడు చూసి మురిసిపోతున్నారు. అయితే మాకున్న ప్రధాన యాజకుడు ఎలా వెళ్ళాడంటే, తెరల మధ్యలో ఉండి భూమి మీద వెళ్ళలేదు, కానీ ఆకాశ మండలం గుండా ఆయన పైకి వెళ్ళినవాడు. ఆయన ఎంతమంది అవునంటారండి? ఆ యాజకుడు చనిపోతే ఇంకో యాజకుడు వస్తాడు. మాకైతే నిరంతరము ఒకే యాజకుడు. ఆయన యాజకత్వంలో 2 రకాలు ఉంటాయండి. ఒకటి అహరోను యొక్క యాజక క్రమం, రెండోది మెల్కీసెదెకు యొక్క యాజక క్రమం. ఎంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు? అహరోను యాజక క్రమం వేరు, మెల్కీసెదెకు యాజక క్రమం వేరు. అహరోనుది ఒకళ్ళు చనిపోతే ఇంకోళ్ళు, ఒకళ్ళు చనిపోతే ఇంకోళ్ళు వెళ్ళాలి. కానీ మెల్కీసెదెకు ఎవరంటే స్వయన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన చనిపోడు, కానీ మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు కనుక మీ తాత కోసం ప్రార్థన చేయాలన్నా, మీకోసం ప్రార్థన చేయాలన్నా, ఎంతమంది ఉన్నారండి? గుడ్ మార్నింగ్ అనొచ్చా? మీకోసం ప్రార్థన చేయాలన్నా అదే యాజకుడైనా, మీ బిడ్డల కోసం ప్రార్థించాలంటే అదే యాజకుడైనా, మీ మనవడి కోసమైనా అదే యాజకుడు. కారణం ఏంటంటే మరణం ఆయన పట్టి ఉంచలేదు, కానీ సమస్తాన్ని గెలిచి తిరిగి లేచిన యాజకుడు. అదేవిధంగా ప్రధాన యాజకుడికి అహరోను యాజక్రమంలో ఇంకోటి ఉంటుంది. అంటే నేను అన్ని టచ్ చేయట్లేదు, నాకున్న సమయం బట్టి కొద్దిగా వెళ్తున్నాడు. దాంట్లో ఏమయ్యా అంటే, అహరోను ఎప్పుడైతే లోనికి వెళ్తాడో అహరోను రెండు విషయాల నిమిత్తమై ప్రార్థించాలండి. మనం అనుకున్నట్టు ఎల్లప్పుడూ ప్రజల కొరకే కాదు, అతను 2 విషయాల నిమిత్తమే ప్రార్థించాలి. మొట్టమొదటిగా తను ఎప్పుడైనా ప్రజల గురించి ప్రార్థించాలి అంటే మొట్టమొదట తన గురించి తను ప్రార్థించాలి. కారణం, ఇతను వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే, ప్రభువా వారందరి కోసం ప్రార్థించడానికి నేను లోపలికి వస్తున్నా, బాగానే ఉంది, కానీ ఒకవేళ నాలో దోషం ఉంటే ఇదే లోపల నేను చనిపోతా. కనుక తన నిమిత్తం ప్రార్థించాలి, తన వెనుకున్న వారి కోసం ప్రార్థించాలి. ఇక్కడ ఇతరుల కొరకు ప్రార్థించే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? యాజకత్వం ఎక్కడున్నది? దేవుడు ఇంకా మనలో కొనసాగిస్తూనే ఉన్నాడు ఆయన. అయితే మీరు ఎన్నడైనా ఇతరుల కోసం ప్రార్థించాలంటే మొట్టమొదట నీకు దేవునికి మధ్యలో సమాధానం ఉండాలి. అంతే అంటారా? నీకు దేవునికి మధ్యలో ఒక అడ్డు పెట్టుకొని నువ్వు ఎవరి కోసం ప్రార్థించినా వారి జీవితాల్లో కార్యం జరగదు. కానీ నువ్వేం చేయాలంటే, ప్రభువా ఇతరుల కొరకు వెళ్ళే ముందు మొట్టమొదటిగా ప్రభువా, ఒకవేళ అది రాత్రికాలం ప్రార్థన కానీ, ప్రభు నా జీవితంలో ఏ దోషమైనా ఈరోజు ఒకవేళ నీకు నాలో కనబడి ఉంటే మొట్టమొదటిగా నా పొరపాట్ల గురించి అడుగుతున్నా, వీటిని తొలగించు, వీటిని క్షమించు. అప్పుడైతే మీకు దేవునికి మధ్యలో సమాధానం వస్తుందో అప్పుడు నువ్వు ఎవరి గురించి అడిగినా దేవుడు ఆలకించే దేవుడని, ఎవరి గురించి అడిగినా దేవుడు ప్రత్యుత్తరం ఇవ్వగలడు. కానీ ఈ ప్రధాన యాజకుడైతే తన పాపాల నిమిత్తమే రక్తాన్ని చిందించాలి, ప్రజల పాపం నిమిత్తమే. కానీ మెల్కీసెదెకు వెళ్ళినప్పుడు ఆయన ఏ దోషము లేనివాడండి. ఆయన తన కొరకు ప్రార్థించడానికి లేడు, కానీ స్వయాన మనందరి కొరకు. పేర్లు ఎవరైనా మర్చిపోతారని ఆయన మాటికి అన్నాడు, పేరు మర్చిపోయేవాడు కాదు. ఆయన వ్యక్తిగతంగా ఒక్కొక్కరి కొరకు విజ్ఞాపన చేసే యాజకుడు అనుకున్నాడు ఆయన. ఇప్పుడు పౌలు అంటాడు, అయ్యా మీ దగ్గర ఉన్న యాజకత్వం కన్నా మేము కలుగున్న యాజకత్వం చాలా గొప్పదైన యాజకత్వంలో దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు. ఈ యాజకుడు మనతో పాటు సహా అనుభవం కలిగిన యాజకుడు ఈయన. ఇవన్నీ గ్రేట్ అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఒక్కొక్క దాంట్లో మోషే కన్నా గొప్పవాడైనా, దేవదూతల కన్నా గొప్పవాడైనా,
ఆమేన్. ప్రధాన యాజకుడు కన్నా గొప్పవాడు ఈయన. అన్నిటికన్నా మీరు ఏదైతే గ్రేట్ 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 అనుకున్నారో వాటన్నిటికన్నా గొప్పవాడు అని చెప్పుకుంటూ ఇప్పుడు 2 పర్వతాలను వారి మధ్యలో ఉంచుతున్నాడండి. మొట్టమొదటిగా సీనాయి పర్వతం, రెండవదిగా సియోను పర్వతం. అయితే ఈ సీనాయి పర్వతాన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏదంటే దీనికన్నా మనం ఎక్కడికైనా వెళ్తే ఏమంటామంటే, బ్రదర్ ఒకవేళ మనం కొనుగోలు చేయడానికి వెళ్ళిన తర్వాత మనం అడగంగానే మనం ఎప్పుడైతే కొనడానికి వెళ్తే వాళ్ళు ఒకటే ఐటెం బెటర్. కొన్నిసార్లు మనం ఒకవేళ ఫోన్ కొనడానికి వెళ్ళంగానే అన్ని డిస్ప్లేలో ఉంటాయి. 4-5 రకాల ఫోన్లు పెట్టి మీకు ఏ ఫోన్ కావాలో మీరు ఎంపిక చేసుకోండి. అయితే దీని కాస్ట్ ఇంత, దీనికి ఉన్న లక్షణాలు ఇంత, దీని కాస్ట్ ఇంత, దీనిలో ఉండే ఆప్షన్స్ ఇంత, దీని కాస్ట్ ఇంత, దీనికి ఉండే ఆప్షన్స్ ఇంత. ఇప్పుడు పౌలు ఇది గ్రేట్ అది గ్రేట్ అని చెప్పి ఊరుకోవట్లేదు, కానీ పెట్టి ఏమంటున్నాడంటే, నేను సీనాయి కన్నా సియోను పర్వతం ఎందుకు గొప్పదని చెప్తున్నానో ఆ మధ్యలో ఉన్న వ్యత్యాసాలు మీకు చెప్తా, మీరే ఎంపిక చేసుకోండి. ఆ ఎంపిక వదిలిపెడుతున్నాడు. మొట్టమొదటిగా ఈ సీనాయి పర్వతం అనేది స్పృశించదగిన పర్వతం అండి. ఏ పర్వతం? స్పృశించగలిగిన. ఒకసారి చదువుతాం దాంట్లో. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ అధ్యాయం 18వ వచనం అండి. 12వ అధ్యాయం 18వ వచనం. స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండ. చాలండి. మొట్టమొదట స్పృశించి తెలుసుకోదగిన పర్వతం ఇది. కారణం, ఎప్పుడైతే ఇస్రాయేల్ యొక్క ఆ సీనాయి పర్వతం ముందుకు వచ్చిన తర్వాత ఆ పర్వతం వారి కంటికి కనబడుతున్నది. అది చాలా భీకరంగా ఉన్న పర్వతం అది. ఒకసారి దాన్ని చదువుదామా, లేకపోతే నిర్గమాకాండం కూడా ఆ వేరియేషన్ చూస్తే కొంచెం అర్థమవుతుందేమో. పంతొమ్మిదో వచ్చిన, క్షమించండి, 2-3 వచ్చిన చదువు. నిర్గమాకాండం 19వ అధ్యాయం 2-3 వచ్చిన. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతం ఎదుట. ఏ పర్వతం అండి? సీనాయి పర్వతం ఎదుట ఇశ్రాయేలీయులు విడిసిరి. తర్వాత మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతం నుండి అతనిని పిలిచి. చాలండి. ఈ పర్వతం ఏంటంటే స్పృశించుకొనదగినట్టు. అంటే పౌలు దేని గురించి మాట్లాడుతున్నాడంటే, ఈ పర్వతం ఏదో ఊహ కాదు, లేకపోతే ఎక్కడో అంటే సాదృశ్యంగా రూపంగా అలా చెప్పుతున్నది కాదు, కానీ స్వయాన పర్వతం అది. పర్వతాన్ని నువ్వు టచ్ చేయొచ్చు, పర్వతాన్ని నువ్వు చూడొచ్చు, చాలా భీకరంగా కనబడుతున్నది ఇది. అయితే కానీ సియోను పర్వతం దగ్గరకు వస్తే, సియోను పర్వతం నువ్వు పట్టుకునేది కాదు ఇది. ఎంతమందికి అర్థమవుతుందో? మీ కంటికి భీకరంగా కనబడే పర్వతం కాదు ఇది. ఇదైతే దృశ్యమైన పర్వతం. నీ కంటితో నువ్వు చూడొచ్చు, నీ చేత్తో నువ్వు పట్టుకోవచ్చు. కానీ ఇది నీ కంటితో నువ్వు చూడడానికి బయట ఉన్న ఒక బాహ్యమైన పర్వతం కాదు. కానీ ఇది కారణం ఏంటి అంటే, మీరు గమనించండి, పౌలు ఒక మాట అంటాడు, నీ కంటితో నువ్వు వేటిని చూస్తున్నావో అవి ఏవి శాశ్వతమైనవి కావు. నీ కంటితో నువ్వు ఏదేది చూస్తున్నావో ఏది శాశ్వతం కాదు. కానీ నీ కంటికి కనబడకుండా అదృశ్యంగా ఉంటాయి చూడు, అవే శాశ్వతమైనవి, అవే నిత్యం ఉండేవి. ఎంతమంది కంటికి కనబడేవి కావాలంటారు? ఎంతమంది కంటికి కనబడనివి కావాలంటారు? సుదర్శన్, నీకేది కావాలంటే దృశ్యమైనవి. ఏమంటాడంటే పౌలు, దృశ్యమైనవి అనిత్యములు. నీ కంటి ముందు ఉంటాయి, నీ కంటి ముందు నాశనం అవుతాయి. కానీ ఏవైతే అదృశ్యంగా ఉన్నావో, దేవుడు మనల్ని దేని కొరకు పిలిచాడంటే దృశ్యమైనవి చూడడానికి పిలవలేదండి. కంటికి కనబడ వాటిని మనం వెతుకుతున్నామండి. లోకానికి మనం వెర్రివారుగా కనబడుతున్నాం, ఎందుకంటే పరలోక రాజ్యాన్ని వెతుకుతున్నాం. పరలోక రాజ్యం ఇక్కడున్న ఎవరికి కనబడదు. కానీ ఎవరికి కనబడుతున్నదంటే ఆయన్ని ప్రేమించే వారికి కనబడుతుంది, దాన్ని వెతికే వారికి కనబడుతుంది. అది అదృశ్యంగా ఉన్న పట్టణాన్ని వెతికే ప్రజలకు కనబడుతుందండి. ఎంతమందికి అదృశ్యమైనవి కావాలి? పరిశుద్ధాత్మని ఎన్నడైనా నీ కంటితో చూసావా? నేను ఎన్నడూ చూడలా. అది అదృశ్యమైనదే, కానీ అది ఎల్లప్పుడూ నిత్యము ఉండేది. అది అంతే అంటారా? నిజమా కదా అండి? అయితే నువ్వు ఎన్నడైనా నీ థియోఫనీ నువ్వు చూసావా? అంటే ఎంతమంది తెలుసు మనం చనిపోయిన తర్వాత ఏమైపోతాం? పెట్లో పెట్టేస్తారు, మూతేసేస్తారు, మట్టేసేస్తారు అనబాకండి.
ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత పెట్టులో పెట్టి మూతేసి లోపల ఉండడానికి లేము. పౌలు ఒక మాట అంటాడు, చనిపోయిన తర్వాత మీకు నిరీక్షణ అనేది ఏమీ లేనివారు, అంటే ఎత్తబొట్ట పరలోకం అనేది లేని వారై ఉండుంటే, ఒకవేళ నిజంగా అట్లాంటివి లేకపోతే ఈ భూమి మీద మనంత దౌర్భాగ్యులు ఇంకోళ్ళు ఎవరు ఉండరట. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామంటే మన జీవితం అంతా దేవుని కొరకు దారపోయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఆ పట్టణంలో మేము ఉండాలి ప్రభువా, ఆ రాజ్యంలో మేము ఉండాలయ్యా. ఇప్పుడు పౌలు అన్నాడు, మీరు దేనికోసం వెతుకుతున్నారో అవి మామూలుగా, అవి నిత్యము నిలిచేవి. అవి ఎంతమంది వాటిని కావాలని కోరుతున్నా. మనం చనిపోయిన తర్వాత ఏమవుతామంటే మన థియోఫనీలోనికి వెళ్తాం. పౌలు ప్రవక్త ఒక మాట అంటాడు, నీవు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని విన్నావో, ప్రవక్త ఏమంటాడంటే, నీవు ఎక్కడో నుండి వినలేదు ఆ వాయిస్, నీ థియోఫనీ నీతో మాట్లాడుద్దట. ఎవరు థియోఫనీ? పక్కనుడి థియోఫనీ నీతో మాట్లాడదు, నీ థియోఫనీ నేను మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకనంటే చనిపోయినాడు ఏమంటాడు ఇంకొని చూసి, వచ్చే నేను పోయితే నాతో పాటు. కానీ థియోఫనీ ఏమంటుందంటే కిందకి పోవడానికి కాదు, పైకి వెళ్ళిపోతాం దా. నువ్వు ఎప్పుడైతే, ఎంతమందికి అర్థమవుతున్నదో, నిన్ను వాక్య క్రమంలో నడుపుతూ ఉంటుంది అది, నువ్వు తప్పు చేయగా గద్దిస్తూ ఉంటుంది అది. ఏమంటే నేను నీ కోసం వేచి చూస్తున్నా, నువ్వు ఎప్పుడైతే నీ యాత్ర ముగించబడుతుందో నేను వెంటనే నువ్వు నాలోనికి రావాలి. అక్కడ ఎంతమంది థియోఫనీ ఉందని నమ్ముతున్నారండి? థియోఫనీ మీ కంటికి కనబడదు, కానీ శాశ్వతంగా నిలబడేది అది. ఇది మాటికి ఎల్లప్పుడూ కంటికి కనబడితే ఎప్పుడు ఉండదు. ఇది అద్దం ముందు కూకుంటాం, అవి చూసుకుంటాం, ఇవి చూసుకుంటాం, మీ నాలుగు రోజులు కూడా ఉండవు, 4 గంటలు. కానీ ఇది నిత్యమైనది కాదు. ఇది అంతే కదండి. ఎంత డెకరేషన్ చేస్తాం, మనకి చర్చి రావడానికి ఎక్కువ టైం ఎక్కడ పడుతుంది? జర్నీలో కాదు, ఇక దేనిలో కాదు. మళ్ళీ ఏమైనా మర్చిపోయినాము, మళ్ళీ. కానీ నువ్వేదైతే దృశ్యంగా చూస్తున్నావో ఇది నిత్యము ఉండదు. కానీ ఇక్కడికి దేనికోసం వచ్చామంటే దృశ్యమైన దాని కొరకు రాలి, అదృశ్యమైన దాని కొరకు మనం ఇక్కడ వచ్చాం. ఇది ఎప్పుడు నిత్యము నీతో నిలబడేది. యేసుక్రీస్తు అంటారు కదా, ఆయన ఏమంటారంటే, పరలోకాన్ని మీరు ఆశించండి, ఎందుకంటే అక్కడ నీకు ధనం ఉన్నదనుకో దొంగలు దాన్ని కొట్టలేరు, ఏ కంటికి కనబడదు కాబట్టి. ఎక్కువ సెక్యూరిటీ ఉన్నదని కాదండి, ఎందుకంటే కంటికి కనబడితే దేనైనా దొంగతనం చేస్తాడు, కంటికే కనబడుతుంది. ఎక్కడున్నదంటే ఆ లోకంలో దేవుడు నా కోసం దాచాడు. అక్కడ చిమ్మట పుట్టదు, అక్కడ దొంగలించలేరు. కారణం అది నిత్యము ఉండే రాజ్యం. అది నిజమేనా? దేవుడు మనకిచ్చిన ఆయుధాలు కూడా అదృశ్యమైన ఆయుధాలు ఇచ్చాడు దేవుడు. అవునంటారా? ప్రార్థన కంటికి కనబడతా, ఇదిగో ప్రార్థన లేదు. కానీ నువ్వు ఎప్పుడైతే నువ్వు అది అదృశ్యమేగా, కంటికి కనబడకుండా పరలోకం యొక్క దేవుడితో నువ్వు మాట్లాడుతా ఒక రిలేషన్ కనెక్ట్ అయిపోతూ ఉంటుందట. ఆమేన్. ఎంతమంది అదృశ్యమైనవి కావాలని కోరుతారు? ఆత్మఫలాలు అదృశ్యమైనవి కానీ నిత్యము నిలిచేవి అవి. ఇప్పుడు పౌలు అంటాడు, అయ్యా మీరు చెప్పే సీనాయి పర్వతం ముట్టుకునే పర్వతం, కానీ నేను చెప్పే పర్వతం ఏ ఒక్కడు ముట్టుకోలేడు. అది ఆత్మరూప సంబంధమైన పర్వతం. అది ఇప్పుడు మనల్ని దేవుడు ఎక్కడికి నడిపిస్తున్నాడంటే ఈ ఆత్మీయమైన పర్వతం మీదకి దేవుడు నడిపిస్తున్నాడండి. అప్పుడైతే మీరు గమనించండి, ఇశ్రాయేలీయులు అందరినీ దేవుడు ఏమంటున్నాడంటే, మీరంతా సీనాయి పర్వతం దగ్గరికి రండి, నేను మీతో మాట్లాడుతా అన్నాడు. బ్రదర్, ఇంతకీ సీనాయి పర్వతం ఎక్కడున్నదంటే అరేబియాలో ఉన్నదండి. కానీ ఇప్పుడు చూడండి, ఈ 2025లో వచ్చి వధువా నువ్వంతా అమెరికాలోనికి రా అని చెప్పట్లేదు ఆయన. కారణం సీనాయి పర్వతం అనేది, ఈ సియోను పర్వతం అనేది దృశ్యమైన పర్వతం కాదు అందరూ వెళ్ళడానికి. ఇదేమంటే అదృశ్యమైన పర్వతం. ఇది ఎక్కడున్నది చెప్పొచ్చునా? ఎక్కడున్నదని? వధువు ఎక్కడున్నది? విశ్వాసులు ఎక్కడున్నారు? దేవుని ప్రజలు ఎక్కడున్నారు? దేవుని కుమారులు ఎక్కడున్నారు? వీరందరూ ఏ పర్వతం మీద ఆధారపడి ఉన్నారంటే ఈ పర్వతం మీద ఆధారపడే ప్రజలండి. ఇది అదృశ్యమైనది కానీ నిత్యము నిలిచే పర్వతం. ఇది ఒక రోజున సీనాయి పర్వతం భూమి అంతటితో పాటు నాశనం అయిపోతుంది, కానీ ఈ సియోను పర్వతం ఎన్నడూ నశించదు. కానీ అది కదల్చబడిన పట్టణం, అది స్థిరంగా నిలిచే పట్టణం. అది నీ పెట్టుబడి దేని మీద పెడతావంటే, మనం ఎవరమన్నా వెళ్ళి బ్రదర్ ఇది ఒక 500 అండి 2 రోజుల్లో ఉండి ఇరిగిపోద్దండి అంటే కొంటామా దాన్ని? అబ్బా 500 2 రోజుల్లో అలా కాదు. నువ్వు పెట్టుబడి పెట్టాలంటే ఎక్కువ కాలం ఉండాలా, ఎక్కువ క్వాలిటీ ఉండాలా, దాన్ని మళ్ళీ ఊరికే కొంటామా? బేరమాడి కొంటాం. అయితే ఇక్కడ దేవుడు అన్నాడు, నేను ఇచ్చేదైతే అది 2 రోజుల్లో పోయేది కాదు, అది నిత్యము నిలబడేది. అది రెండవది ఒకసారి చదువుతాం, అదే వచ్చినది 12వ అధ్యాయం. స్పృశించి తెలుసుకొని తగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారుమేఘమునకును గాఢాంధకారమునకు. ఏంటిదండి గాఢాంధకారం? ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, అయ్యా మీరు సీనాయి పర్వతం, మీ అందరికి కన్ఫ్యూజన్ ఉండదేమో అనుకుంటున్నానండి. ఈ 2 పర్వతాల పేర్లు ఒకసారి చెప్పగలరా? ఒక పర్వతం
మొట్టమొదటి పర్వతం ఇక్కడ ఎవరున్నారు? ఇశ్రాయేలీయులు ఉన్నారు. ఇప్పుడు పర్వతం ఏంటిది? ఇక్కడ ఎవరున్నారు? నేనున్నాను. ఎవరున్నారంటే ఈరోజు సియోను, నేనున్నాను. సియోను పర్వతం మీదకి దేవుడు నన్ను నడిపించాడు. దేవుడు ఎవరు నడిపించినా ఇక్కడ అప్పుడండి. దేవుడు ఎక్కడికి నడిపించాలని కోరుతున్నాడు అంటే ఇక్కడికి నడిపించాలని కోరుతున్నాడు దేవుడు ఆయన. సరే, ఇంకోటి చూద్దాం. అది ఇప్పుడు పౌలు ఏమన్నాడంటే ఆ పర్వతం మీద సంపూర్ణంగా ఏమున్నదయ్యా అంటే పూర్తి గాఢాంధకారంతో నింపబడినదంట ఆ పర్వతం. నిజానికి ఆ పర్వతం మీదకి దేవుడు దిగి వచ్చినప్పుడు ప్రజలు చూసారా చూడలేదా అండి? మీరు నిర్గమాకాండంలో చదివితే ఏమని ఉంటుందంటే, ఒకసారి చదువుదాం, స్లోగానే వెళ్దామండి. నిర్గమాకాండం ఆ రెండు పట్టుకొని పక్క పక్కన ఉంచుదాం. ఎందుకంటే ఆ ఏ పర్వతం గురించి మాట్లాడుతున్నాడో అదే ఈ పర్వతం. నిర్గమ 19 ఈ పరిస్థితి గురించే మాట్లాడుతున్నాడు అక్కడ. 18వ వచనం అండి. 19వ అధ్యాయం 18వ వచనం. యెహోవా అగ్నితో, ఎలా వచ్చాడు ఆయన? అగ్నితో. అది కూడా చూద్దాం. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి, సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతా ధూమమై ఉండెను. ప్రజలకు ఏం కనబడుతుందంటే పూర్తిగా ధూమమయం, 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 మొత్తం ధూమంతో నింపబడి ఉన్నదండి. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను, పర్వతం అంతయు మిక్కిలి కంపించను. చాలండి బ్రదర్, ఎందుకని ఇది పౌలులా మాట్లాడుతున్నాడంటే పూర్తి ధూమమయం, ధూమమయం అంతా గాఢాంధకారంగా చీకటిగా పర్వతం పైన అలా కనపడుతుంది. అగ్ని ఉన్నది, ఆ పైనంతా మేఘాలతో దేవుడు కప్పుంచాడు తన యొక్క శక్తిని. కారణం ఏంటయ్యా అంటే ఎల్లప్పుడూ ఈ సీనాయి పర్వతం ఏది మాట్లాడుతున్నదంటే కేవలం సాదృశ్యాలతోనే నింపబడి ఉన్నదండి. నీకు సంపూర్ణమైన సత్యం ఎన్నడూ సాదృశ్యంలో కనపడదు. అంటే మీకు చెప్పాలంటే ఇప్పుడు నేను ఒరిజినల్, ఇదేంటిదండి ఆ డోర్ కాదు, ఇక్కడేం పడుతుంది? నీడ పడుతుంది. సరే అడిగారు, ఒకవేళ అనుకోండి నా పెళ్ళి అవ్వలేదు అనుకోండి, ఒకవేళ సుదర్శన్ బ్రదర్ మీద పెళ్లి చూపుల ఫోటో పంపి అంటే నేను ఈ ఫోటో పంపించాను అనుకో, నా ఫోటో కాదు, నీడ ఫోటో పెడితే అబ్బా చూసామంటారు, అబ్బా ఏం అద్భుతంగా దిగాడు అంటారు ఆ ఫోటో. ఇది ఎక్కడ మనిషి ఫోటోని అడిగితే నీడ ఫోటో పంపించాడు. కారణం ఏంటంటే ప్రజలకి ఏం కావాలంటే నీకు కావాల్సింది నీడలో నీకు అర్థం కాదు, వాస్తవమే నేనేంటో చెప్పుద్ది, నా తల ఎలా ఉందో చెప్పుద్ది, నా ఎంత ఎత్తో చెప్పుద్ది. నీడలో మ్యాజిక్లు చేయొచ్చు, చేయలేమా అండి? ఇక్కడ కొంచెం ఇలా ఎగి నుంచి అక్కడ ఎలా వస్తుంది పై వరకు, అబ్బో నీడలో చూసి ఏమున్నాడు హైట్ అని. ఒరిజినల్ ఇదేంటి ఇంత నీకు కావాల్సింది ఒరిజినల్ ఫోటో కావాలి. ఇప్పుడు అబ్బా ఇప్పుడు ఒకవేళ నీడ చూపించాము, బయటకు ఉన్నాడు అన్న దాంట్లో ఎలా ఉంటాడు? బ్లాక్గానే ఉంటాడు. ఒకవేళ నేను అన్నా కదండి నా కళ్ళు చాలా అందంగా లేవు అనుకోండి, ఎందుకంటే నేను చాలామంది ఎక్కిరేసారు నీ కళ్ళు లోపలికి ఉంటారని, ఏం చేయను నేను అని పెట్టుకున్నాను లోపలికి. కానీ ఇప్పుడు నా నీడలో కనపడతాను నా కళ్ళు లోపలికి ఉన్నట్టు, ఎందుకంటే ముక్కు మొహం అన్నీ ఇక్కడ ఒకలా ఉండొచ్చు, కానీ నీడ కాదు. ఇప్పుడు పౌలు ఏమన్నాడంటే మీరు వెళ్ళింది గాఢాంధకారం, నువ్వేం చూస్తున్నావు నీకే అర్థం కావట్లేదు అన్నాడు ఇశ్రాయేల్ని. కానీ దేవుడు మమ్మల్ని ఎక్కడికి నడిపించాడంటే నీడలోనికి నడపలా, పూర్తి వాస్తవంలోనికి దేవుడు మమ్మల్ని నడిపించాడు. ఎంతమంది వాస్తవం కావాలని కోరుతారు? అడుగుదామా అండి? ప్రభువా మేము వాస్తవంలోకి రావాలని కోరుతున్నామని. మీ అందరికీ తెలుసు కదా, నేనేమో కొత్త కార్యాలు ఏం చెప్పట్లేదు, చాలా సింపుల్గా చెప్తున్నానండి. మీరు కానీ గమనిస్తే ఒకేలా వెళ్ళి అడిగామనుకోండి, వెళ్ళి అంటే ఈ నీడను చూసిన వాళ్ళ అనుభవం చూద్దాం, నిజంగా ఫోటో చూసిన వాడు అనుభవం చూద్దాం. మనం నీడ చూద్దామా ఫోటో చూద్దామా? ఫాస్ట్ గారు ఏదైనా మా అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు నీళ్ళ మాటికి ఫోటోలు పెట్టబాకండి, ఒరిజినల్. సరే మరి ఇప్పుడు మనం నీడ చూసే పొజిషన్లో ఉన్నామా, ఒరిజినల్ చూసే పొజిషన్లో ఉన్నామా? నీడ చూపించట్లే దేవుడు, నీడ ఆళ్ళది. మనం ఎక్కడున్నామంటే సియోను పర్వతం మీద దేవుడు ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో దేవుడు చూపిస్తున్నాడండి. అయితే అక్కడేమున్నది అంటే ఒకవేళ అడిగాము, అయ్యా మీ దగ్గర అందరికన్నా మీరు గ్రేట్ అన్నారు కదా, ఏమన్నదంటే మా మధ్యలో దేవాలయం ఉన్నదన. ఇదేంటి దేవాలయం? దేవాలయం ఏంటిది? కాదండి ఇప్పుడు విన్నారు కదా, ఇదేంటిది? వీళ్ళకి దేవుడు ఏమి ఇచ్చాడంటే నీడ ఫోటో ఇచ్చాడు ఆయన. కానీ మన దగ్గరకు వచ్చిన తర్వాత దేవాలయం ఏంటయ్యా అంటే ఇక్కడ ఇవన్నీ దేవాలయాలు, ఇది దేవాలయం కాదు, ఇక్కడ నేను కూర్చున్నవన్నీ దేవాలయాలే. అది ఫోటో, ఇది ఒరిజినల్, అది షాడో, ఇది రియాలిటీ. అర్థమైనదా అండి? ఇప్పుడు అక్కడ అందరూ ఏం చూశారంటే చూడు 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 దేవుడు ఎలా దిగొచ్చున్నాడు. కానీ ఇక్కడ ఏం చూస్తున్నామంటే చూడు చూడు ఆ వ్యక్తి ఎలా దేవుళ్ళ మారిపోతున్నాడో, చూడు ఆ సహోదరులు ఎలా దైవికత ఏర్పడతా ఉన్నదో, చూడు ఆ సహోదరులు ఒక మార్పు జరుగుతుంది. కారణం ఏంటంటే అదే షకీనా గ్లోరీ ఇప్పుడు గుడారాల్లోనికి కాదు కానీ శరీరాల్లోనికి దేవుడు నింపుతూ ఉన్నాడండి. ఇప్పుడు నీడ నుండి దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడు మనల్ని? రియాలిటీలోనికి దేవుడు తీసుకొచ్చాడు ఆయన. ఎంతమంది రియాలిటీని ఇష్టపడతారు? నిజమే అంటారా?
ఇంకా చాలా కార్యాలు ఉన్నాయి, వీటన్నిటిని చెప్పుకుంటూ వెళ్తే నా టైం సరిపోదు, కానీ దేవుడు దయ చూపును కాక. వాళ్ళు వెళ్ళి మీరేం చేస్తారంటే, క్వశ్చన్ తెలుసా, మా ఒక్కరికే మాకు రక్తాన్ని కూర్చున్న ప్రత్యక్షత ఉంది ఒకవేళ చెప్పారు అనుకోండి, అంటే దేవుడు మాకు చెప్పాడు జంతువులను అర్పించాలి, చంపాలి. కానీ మన దగ్గరికి వస్తే మనం చెప్తాం, అయ్యా మీరు గొర్రెలే చంపారు, అదేంటి సూపర్ ఫోటో. అప్పుడు ఇప్పుడు కదండి, అప్పుడు సూపర్ ఫోటో, అబ్బా గొర్రెను చంపారు చూడు దేవుడు, అతను మేకను చంపారు. కానీ మనం ఇప్పుడు ఎక్కడ దేవుడు తెచ్చాడంటే, గొర్రెలు మేకలు కాదయ్యా, అంతకన్నా శ్రేష్టమైన క్రీస్తు యేసు యొక్క రక్తం కిందకు మీరు వచ్చారు. ఇది నీడ కాదు, ఒరిజినల్ వాడికి దేవుడు మళ్ళీ తీసుకొచ్చాడండి. మనం అందరం ఎక్కడున్నాం ఇప్పుడు, రైట్? సరే, ఇంకా చాలా కార్యాలు ఉన్నాయి, వాటిని విడిచిపెడుతున్నాను. సరే, ఒక్కసారి అదే 19వ అధ్యాయం అండి, 20వ అధ్యాయం 18వ వచనం అండి. నిర్గమకాండము 20వ అధ్యాయం 18వ వచనం. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వని, చదవండి. ఆ బోరధ్వనియు ఆ పర్వత ధూమమును చూచి భయపడి, ప్రజలందరూ ఆ పర్వతం, ఏ పర్వతం కిందండి? సీనాయి పర్వతం కిందుండి ఆ బయట నుండి వస్తున్న మేఘాలు చూశారు, ఉరుములు విన్నారు, బోరధ్వని, ఇవన్నీ విని వాళ్ళు ఇప్పుడు వచ్చి ప్రభువా ఇంకోసారి మాట్లాడనట్లా వాళ్ళు భయపడిపోయామన్నారంటే, మోషే దగ్గరికి వచ్చి, మోషే ప్లీజ్ 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 మోషే, ఏమైంది? మేము దేవుడి యొక్క స్వరాన్ని విని మేము బ్రతకలేం, దయచేసి దేవుడిని ఆగిపోమని చెప్పు అంటే. ఇప్పుడు వాళ్ళ అధికారంతో చెప్పట్లా, వారి గుండెల్లో భయం. ఎందుకంటే మనం ఈ వచనం చదువుతుంటే ఇట్లున్నది, ఒకవేళ మనం అక్కడ ఉండుంటే మొట్టమొదటి కేక మందే అయ్యిద్ది, ప్రభువా మాట్లాడమాకండి. కానీ ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, అయ్యా మీరు విన్న స్వరం ఎట్లాంటిది తెలుసా, మీరే కదా, ఆఖరికి మోషే కూడా భయపడ్డాడు అంటున్నాడు పౌలు. వాస్తవానికి మీరు లేఖనాలు చూస్తే మోషే భయపడ్డట్టు ఉండదు, కానీ పౌలు మాట్లాడేటప్పుడు ఏం చెప్పాలనుకున్నాడంటే, అయ్యా ప్రత్యక్ష ద్వారా చెప్తున్నాను, అగ్నిలో ఉండి వెళ్ళగలిగాడు మోషే, ఇవన్నీ చేశాడు, కానీ దేవుడు స్వరం వచ్చేటప్పుడు అప్పటికీ మోషేలో భయం ఉన్నది. కారణం ఏంటంటే అది మామూలు స్వరం కాదు, అది దేవుని లెక్కలు ఉంటుంది, అది లేళ్లను ఈయన చేయగలదు, అది పర్వతాలని కదిపివేయగలదు ఆయన స్వరం, అవునంటారా? స్వరాన్ని విడగొట్టగలదు, అది బ్రతుకులు మార్చేయగలదు, అది భూమిని ఆకాశాన్ని తలకిందులుగా చేయగలదు, అది అంత భీకరమైన స్వరాన్ని నీ చెవులతో వినగలవా? మోషే కూడా భయపడిపోయాడు. కానీ ఇప్పుడు పౌలు అన్నాడు, మీరు గ్రేట్ 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 అంటున్నారు, కానీ నిజానికి గ్రేట్ ఏంటి తెలుసా? ప్రజల్ని వణికించిన స్వరం కాదు, పర్వతాల్ని కదిపేసిన స్వరం కాదు. నేను చెప్తా ఒరిజినల్ ఏంటని, నేను కాదు, పౌలు చెప్పాలని కోరుతున్నాడు. అయ్యా కానీ మేము కూడా వచ్చామయ్యా, అప్పుడులోనేమో గొప్ప గొప్ప వాళ్ళు కూడా దేవుడు స్వరాన్ని వినలేని పర్వతం ఇది, సీనాయి పర్వతం. మోషే ఇల్లంతట్లో నమ్మకస్తుడు, ఏర్పరచబడినాడు, కానీ మోషేగా భయం అనిపించినది. అయితే కానీ మేము ఈ సియోను పర్వతం దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ భక్తి జీవితంలో అత్యున్నతమైన వాడు కూడా వినలేని స్వరాన్ని ఈ సియోను పర్వతం దగ్గర అతి నీచమైన వారిని కూడా వెంటాడే స్వరం ఇక్కడ సియోను పర్వతం దగ్గర ఉన్నది. ఎంతమంది ఈ స్వరాన్ని కోరుతారండి? ఆ స్వరం మీకు గుండెల్లో వణుకు పుట్టించింది, మీ బతుకులు మార్చలా. కానీ ఈ స్వరం అయితే నీచమైన వాడిని కూడా వెతికి 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 వెంటాడి మళ్ళా దేవుని యొక్క సన్నిధిలో తిరిగి అది నిలబెడుతున్నది. ప్రతి ఆదివారం ఎక్కడి నుండి వింటున్నాం? ఇదే సియోను పర్వతం మీద నుండి. ప్రతి బుధవారం ఎక్కడి ఇదే సియోను పర్వతం నుండి. నీ కుటుంబంలో నువ్వు లేఖనం చదివేటప్పుడు ఇదే సియోను పర్వతం నుండి. ఎంతమంది ఈ స్వరాన్ని ఇష్టపడుతున్నారండి? ఇది అంత భీకరమైన స్వరం కాదు, కానీ నువ్వు ఎంత అర్థం చేసుకుంటావు అంత 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 డౌన్ 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 డౌన్లోకి వచ్చా. ఏమంటున్నదంటే, నేను కూడా నీలాగే ఉన్నా, నేను కూడా నీకున్న అనుభవాలే నాకున్నాయి. చాలా సింపుల్గా మారిపోయి మనతో మాట్లాడుతున్నది కనుకే మనందరం ఈరోజు చేరేమంటున్నామంటే దేవుడి సన్నిధికి వస్తారంటే ఆయన భీకరమైన స్వరంతో మాట్లాడేట్లా మాకు అర్థమయ్యేట్లు మాట్లాడుతున్నాడు. మా హృదయాన్ని ఆదరిస్తున్నాడు ఆయన, మా హృదయాన్ని బలపరుస్తున్నాడు ఆయన. మేము చిన్నవారం అడిగిన ఆయన ప్రార్థనకు జవాబిస్తున్నాడు ఆయన. అక్కడ మోషే కావాలి, ఇక్కడైతే పరిశుద్ధాత్ముడు ఆయన మాతో మాట్లాడుతున్నాడు. ఏ స్వరం? చాలా సామాన్యమైన ప్రజల స్వరాల ద్వారా ఆయన మాతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, అక్కడికి వెళ్దామా ఇక్కడికి వెళ్దామా? ఇక్కడ చూస్తే కటౌట్ అంటే ఏమనంటే ఫోటో చూడంగా అబ్బాబ్బాబ్బా, కానీ అక్కడ కాదు అబ్బాబ్బా వాస్తవానికి. ఎందుకంటే గొప్పతనం ఎప్పుడు ఎక్కడ ఉంటుందంటే సామాన్యతలోనే గొప్పతనం దాగుంటుంది. ఎంతమంది ఈ పర్వతం మీదకి వచ్చానంటారు? బ్రదర్ ఎందుకయ్యా అంటే ఇక్కడ స్వరానికి వణికిపోయారండి జనాలు. కానీ ఇదే సియోను పర్వతం దగ్గర అయితే ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు భుజాలు వంగిపోయి ఒక చాలా సామాన్యుడైన మనిషిలాగా ఉన్నాడు ఆయన. ఆయన పండుగలో అందరూ ముందు నుంచి ఏ స్వరం ఇది? కొన్ని లక్షల మందిని 20 లక్షల మందిని వణికించిన స్వరం అది. కానీ ఇక్కడ చాలా సింపుల్గా ఏమన్నాడంటే, ఎవరైనా మీలో దప్పుకొని ఉండుంటే నా యొద్దకు రండి, ఎందుకంటే
నీరు మీరు త్రాగితే జీవజలములు మీ కడుపులో ఉండి పొర్లిపారునవి. జనాలు అంటున్నారు ఇదేం వాయిస్ బ్రదర్ అంటే, ఏదో వాయిస్ కాదు. ఒకప్పుడు సీనాయి దగ్గర అదే స్వరం ఇప్పుడు దేవుడు ప్రజలను ఎక్కడికి నడపాలంటే సియోను పర్వతం దగ్గరికి దేవుడు నడపాలని కోరుతున్నాడు. నిజమేనా అండి బ్రదర్? ఎంత గ్రేట్ అంటే అదే భీకరమైన స్వరం. కానీ ఈ సియోను పర్వతం దగ్గరికి రాగానే ఒక బావి దగ్గర కూర్చొని ఒక లేడీతో మాట్లాడుతున్నదంట. నీకు ఎంతమంది భర్తలు ఉన్నారు అంటే, నాకు భర్తలు, నీకు 5 ఉన్నారు, ఇప్పుడు ఉన్నాడు కూడా నీ వాడు కాదు. ఏ వాయిస్? అంత భీకరమైన వాయిస్. సమరయ స్త్రీ దగ్గరికి వస్తే డౌన్ 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 డౌన్. కారణం ఏంటంటే లేఖనాల్లో ఒక మాట ఉంటుంది, యేసు ప్రభు వాక్యం చెప్పినప్పుడు సామాన్య జనులు ఆయన వాక్యాన్ని వినడానికి చాలా ఇష్టపడ్డారట. ఒకప్పుడు గుండెలు వణికిపోయినాయి, కానీ ఇప్పుడైతే ఇష్టపడుతున్నారు. ఏమంటే మాతో మాట్లాడు, ఇంకో గంట మాట్లాడు మాతో, ఇంకో రోజు మాట్లాడు, ఇంకో కూడికలో మాతో మాట్లాడు. కారణం మాకు అర్థమయ్యేట్లు నువ్వు మాట్లాడుతున్నావు. మనిషి మాట్లాడలేడు, కానీ ఎవరు మాట్లాడుతున్నారు? సియోను పర్వతం మీద నుండి అదే దేవుడు మన మధ్యలోనికి వచ్చి బోధకులకే బోధకుడు ఆయన. అందరికి అర్థమయ్యే రీతిలో దేవుడు మాట్లాడుతూ ఉండగానే ప్రజలు అనుకుంటారు ఇంకొంచెం మాట్లాడయ్యా. ఏమంటే బాగుంటే భోజనం బాగుంటే ఏమంటాం? అదే వేరే వాళ్ళ ఇంటికి భోజనంకి వెళ్ళామనుకోండి, బాగుంటుంది మనకు ఐటము. వాళ్ళు వచ్చేటారు ఇంకోసారి కొంచెం పెట్టుకుంటారంటే అదే. కానీ ఈ వడ్డిచ్చేవాళ్ళు లేకుండా డోర్ కానీ మొత్తం రూమ్కి డోర్ క్లోజ్ చేసి ఉంటే మొత్తం అయిపోద్ది. వాళ్ళు ఉంటే మాటికి నేను ఈ మధ్య స్వీట్ తినట్లేదు, నీకు నచ్చితే ఏమనుకుంటావు? చేతులు అవసరమైతే డేట్ కూడా నాకెళ్తాం. కానీ ఎందుకంటే నీకు నచ్చింది అది, అదేంటో నీకు అర్థమైంది ఆ టేస్ట్. అవునా? మరి దేవుడు స్వరం నీకు అర్థమైతే అప్పుడేమనుకుంటావు? ఇంకొంచెం వినాలని కోరుతున్నా, ఇంకొంచెం సేపు నువ్వు నాతో మాట్లాడు, నీ వాయిస్ చాలా స్వీట్గా ఉన్నదని. ఎందుకంటే తొందరగా ఫోన్ కాల్ ఎక్కువ ఏమంటారు కస్టమర్ కేర్ వాళ్ళు ఎక్కువ ఎవరిని పెడతారు తెలుసా? లేడీస్ని పెడతారండి. జెంట్స్ హలో అంటాడు, ఇదంటాడు. నేను అసలు పనిలో ఉంటే ఫోన్ చేసి హలో అంటాడు. కానీ అదే లేడీస్ అనుకోండి, మీతో డబ్బులు కట్టించేటప్పుడు ఎలా కట్టిస్తారు తెలుసా? అయ్యగా హలో సార్, ఫోన్ కట్టేసేవాడు కూడా వేలాలది. ఏ వాయిస్ స్వీట్గా ఉందిగా, చెప్పండి మీరు లాస్ట్ మంత్ మీరు ఈఎంఐ కట్టలేదు, మీరు కడతారా? కట్టేస్తాను. అరే అబ్బోవరా, ఏ వాయిస్ దాటి వెళ్ళిపోలేవు. ఏ వాయిస్ నేను చేల్లో కట్టేసింది. ఒకవేళ లేడీ వాయిస్ ఇట్లా నేను కడితే నీ హృదయానికి దేవుని యొక్క స్వరం కడితే ఎట్లా ఉంటుంది తెలుసా? నువ్వు పోలేవు అక్కడ నుండి. ఏమనంటే ఇంకొంచెం తీగా ఉందయ్యా, నిన్న మాట్లాడవు మళ్ళా మాట్లాడయ్యా, మొన్న మాట్లాడవు మళ్ళా మాట్లాడయ్యా, ఏదో తెలియని మార్పు నాలో కలుగుతున్నదయ్యా. సీనాయి పర్వతం దగ్గర లేవు, సియోను పర్వతం కిందకు వచ్చావు. నీ స్వరం అతిమధురంగా మారిపోయినది ప్రభువా. నిజమే అంటారా? దేవుడు ఎల్లప్పుడు ఆయన స్వరం తన మనతో మాట్లాడి కాక. ఒకళ్ళు ఇక్కడ ఈఎంఐ కట్టాల్సిన వాళ్ళు ఉంటే మీ ఈఎంఐలు కూడా ఏ లేడీ ఫోన్ చేయకముందే దేవుడు తీర్చును కాక. లాస్ట్ టైం ఒకరిని అడిగాను నేను, అరే నువ్వు ఇలా కనబడ్డా ఏసీఎస్తోనే మాట్లాడాడు అనుకోండి, అది ఏ బ్యాంక్ అన్నా, తర్వాత వాడు ఫ్రెండ్ అయిపోతారు వాళ్ళు అంటే. అడిగి అసలు ఇది ఎట్లరా, మనకి ముక్కు తెలిసినోడితేనే మాట్లాడలేము, ఎక్కడో ఫోన్ చేస్తుంటే ఏం లేదురా వాళ్ళు మాట్లాడేటప్పుడు కొంచెం సేపు మాట్లాడి మీ వాయిస్ స్వీట్గా ఉందని అనగానే ఏమైపోతారు. కానీ దేవుడు నువ్వు ఎన్నడూ పడగొట్టలేవు. ఆయన పడగొట్టాలంటే ఒకే ఒకటి, ఆయన పడగొట్టడం అంటే ఆకర్షించాలంటే అని ఆకర్షించలేవు, గొప్పలు చెప్పి ఆకర్షించలేవు. కానీ ఎప్పుడైతే కన్నీటితో ఆయన పాదాల దగ్గరికి వెళ్తావో ఆ స్వరం ఎన్నడూ నిన్ను దాటిపోతుంది. నేను కోరుతాను ఆ స్వరం నా జీవితం పుట్టుక నుండి నడిపిందా, వెంటాడుతూనే ఉంది. అది ఒకరోజు నన్ను పట్టుకుంది, అది ఒకరోజు దేవుని యొక్క రాజ్యంలో నిలబడుతుంది. అది ఆ స్వరం వెంటాడుతూనే ఉండాలండి. దేవుడు దయ చూపించిన కాక. అయితే మీరు గమనించండి, ఒక రోజున సైనికులు పంపిస్తారు ఆయన దగ్గరికి. పంపించి పరిశీలన అంటారు, మీరు వెళ్ళి ఏదేమైనా యేసుప్రభుని మొత్తం చైన్లు గీలేసి లాక్కొచ్చండి అంటారు. అనగా నీళ్ళు వెళ్ళిపోతారు, నిజంగానే చైన్లు అని పట్టుకెళ్తారు. పట్టుకెళ్ళి ఎప్పుడైతే పెద్ద గొప్ప జనసమూహంలో ఆయన ఎక్కడో నుంచొని మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళు ఎప్పుడైతే ఈ చైన్లు అని పట్టుకొని అక్కడ నుంచోగానే యేసుప్రభు మాట్లాడడం వింటారు. వీళ్ళు వచ్చింది దేనికి అంటే, ఇప్పుడు మన పిల్లల్ని ఒక పని కోసం పంపిస్తే రోడ్డు మీద ఆగిపోతారు. ఏమనంటే ఆడెవరో రోడ్లు ఎత్తుంటారు, నువ్వు పంపించిందో పనికి అదేదో పెద్ద తెలుసుకునే విషయంలాగా రోడ్ రోలర్ తీసేది, రోడ్డు పక్కన కొట్టేది, వాళ్ళెవరో గొడవ పడేది చూస్తున్నాడు. కానీ ఇప్పుడు సైనికులు వెళ్ళింది ఆయన పట్టుకోవడానికి, స్వయంగా ఆయన ముందు నిలబడ్డారు. కానీ అక్కడ ఆయన ఏ అద్భుతం చేయలేదండి. వాళ్ళు ఎందుకు తెలుసా, వాళ్ళ మనసులు మారిపోయినాయి. అసలు అది మిరాకిల్. అది ఇలా చైన్లో పట్టుకెళ్ళారు. మీరు ఎందుకు వస్తున్నారు ఎవరు అడిగినా, ఆయన మేము బంధించడానికి వస్తున్నాం. ఎప్పుడైతే అలా నుంచున్నారు ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ చైన్లు ఎలాగే ఉన్నాయి చేతిలో, ఆయన ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇంకా ప్రజలతో మాట్లాడుతున్నాడు. నిదానికి ఈ చైన్లు దిగిపోయి ఈ గుంపు మొత్తం ఈ చైన్లు పట్టుకుని వెనక్కి వచ్చేసారు.
రాగానే పరిస్థితులు అడుగుతున్నారు, మిమ్మల్ని దేని పంపించాం మేము అంటే వాళ్ళు చెప్పిన ఒకే ఒక మాట ఏంటి తెలుసా, మా జీవితంలో ఆ మనుషుడు మాట్లాడినట్లుగా ఎవరు మాట్లాడడం మేము వెళ్ళలేదని మిస్మరైజ్ చేసేసింది మా అమ్మకి ఆ మాటలు. మరి చైన్ లేదు పట్టుకోండి అంటే వీళ్ళు ఏమంటారు తెలుసా, మీరు కూడా మోసపోయారా? ఎవరు మోసపోరండి క్రైస్తవంలో ఆకర్షించబడతారు, పట్టబడతారు, కానీ ఎవరు మోసపోరండి. అంతేగా, దేవుడు అన్నాడు మళ్ళీ మోసం చేయలేదు కదా. దేవుడు దయ చూపించిన కాక నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, దేవుడు టైంకి అలా ముగించడానికి కూడా దేవుడు దయ చూపిన కాక. అదేవిధంగా మీరు గమనించండి, ఈ సీనాయి పర్వతం దగ్గర మోషే ఏమన్నాడంటే, దేవుడు మోషేతో, మోషే ఇశ్రాయేలు అందరినీ పిలుచుకోండి రా, అందరిని పిలుచుకొని ఈ సీనాయి పర్వతం దగ్గర నిలబెట్టు, అప్పుడు నేను మాట్లాడతా. ఏం చేయాలి దేవుడు? మొట్టమొదటిగా మోషే ఏం చేయాలి? ప్రభా మా వాళ్ళు ఐగుప్తులో ఉన్నారు ప్రభా, కొంచెం అక్కడే కాదు నేను అక్కడ మాట్లాడిన వాళ్ళందరినీ తీసుకుంట్రా, ఈ సీనాయి పర్వతం మీద నేను ఆసీనుడయ్యండి, నేను ఇక్కడే ఉంటా, వాళ్ళందరూ ఇక్కడికి వస్తే మాట్లాడాలి. కానీ మీరు గమనించండి, కానీ సియోను పర్వతం అలా కాదండి. ఈ స్వరం ఏం చేస్తుంది తెలుసా, ఇదే స్వరం బారులోకి వెళ్తుంది. బారులోకా? ఎందుకంటే ఒకప్పుడు ఏమంటే ఇష్టం 90. అలాంటి ఎవడు సియోను పర్వతం మీద నిలబడాల్సిన వాడు ఉన్నాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి రావట్లా, కానీ సియోను పర్వతం మీద నుండి స్వరమే బారులోనికి వెళ్ళి ఆ వ్యక్తిని పట్టుకొస్తున్నదండి. ఎక్కడో వేశ్యగృహంలో వేశ్య చేసే స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆ స్త్రీని పట్టుకొస్తున్నదంట. ఈ స్వరమే సమకూర్చి ఎక్కడ నిలబడుతున్నదంటే రానున్న రాజ్యంలో వారి జీవితాలు మార్చి నిలబెడుతున్నదండి. ఎంతమందికి అర్థమైనది? ఇక్కడేమో ప్రజలందరూ వస్తే మాట్లాడతాడు, ఇక్కడ ప్రజలు వస్తే కాదు ఆయనే వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఆయన ఎంతమంది ఒప్పుకోగలరు? ఒకప్పుడు మనం ఎక్కడో విగ్రహారాధన చేస్తున్నాం, మనకు తెలియదు, మనకు దేవుడు ఎవరో రూపం ఏంటో తెలియదు, కానీ ఆయన కృప మన మీద కురిచి అక్కడి వరకు వెళ్ళి మనం పట్టుకొచ్చినది. ఏ పర్వతం? నువ్వు ఏ పాపంలో నేను వెంటాడుతా తిరిగి తీసుకొచ్చినది ఏంటయ్యా అంటే ఈ సియోను పర్వతం మీద ఉన్న స్వరమే నేను వెంటాడి ఇక్కడ కూర్చోబెట్టినది. ఎంతమంది చెప్పగలరు? ప్రభువా, ఒకప్పుడు నేను చచ్చిన వాడిని, కానీ ఈరోజు నీ కృపను బట్టి నేను బ్రతుకుతున్న వాడిని. ఒకప్పుడు నాకు గురు ఏంటో తెలియదయ్యా, కానీ ఈరోజు నా జీవితానికి గురు ఉన్నదని నాకు అర్థమైనదయ్యా. ఒకప్పుడు ఏమంటారు దాన్ని, కయ్యూనుకు చెప్తాడు కదా దేవుడు ఏమని, నువ్వు తన దేశదిమ్మరి ఎటు పోతాడో తెలీదు. ఒక వ్యక్తిని అడుగుతాడు ప్రవక్త, నువ్వు ఎక్కడి నుండి వచ్చావంటే ఏమో తెలియదు. ఎక్కడ తెలియదు? సరే ఎక్కడికి వెళ్తావు? ఏమో తెలియదన్నా. నీకు ఎక్కడికి వచ్చావో తెలియదు, ఎక్కడికి వెళ్తావో ఇప్పుడు ఏం చేస్తావు? ఏమో ఏది నచ్చితే అది చేస్తాను. కానీ క్రైస్తవుని దేవుడు అలా పెట్టలేదండి. ఎక్కడి నుండి వచ్చావంటే ఎంతమంది చెప్పగలరు దీన్ని? మీరు బయట వాళ్ళని అడగండి, ఎక్కడి నుండి వచ్చావంటే వాళ్ళు ఏమనుకుంటారని కొంతమంది, నేను పోయిన జన్మలో చీమనై ఉంటాను, అంతకుముందు జన్మలో పామునై ఉంటాను. కానీ మనకు తెలుసు జన్మలు లేవు. నేను ఎక్కడి నుండి వచ్చానంటే క్లియర్గా పోయిన జన్మలేదు, ఈ ఒక్క జన్మే జీవించలేకపోతాను, ఇంక జన్మలు అక్కడ జీవించేది. కానీ నేను ఎక్కడి నుండి వచ్చానంటే అక్కడి నుండే వచ్చాను. నేను ఎక్కడున్నావు? ఇప్పుడేం చేస్తున్నావు? దానికోసం ఆయన అమూల్యమైన తలరాయి, ఈ చిన్న చిన్న ఇటుకు రాళ్ళని చెప్పచ్చా అంటే ఈ చిన్న చిన్న రాళ్ళని చెక్కుతూ ఉంటే నేను కూడా చెక్కబడ్డానికి నాలుగులో నేను ఉంచున్నా. ఈ బుధవారం వర్తమానం మన సీరియల్ నెంబర్ ఎక్కడో ఉంటుంది వచ్చే టైంలో, అది రాగానే టక్మని ఒక కోత కొయ్యగానే ఏమైందంటే ఒరిజినల్ రైకి సెట్ అయిపోద్ది కనుక నా లైన్లో నేను ఉంచాను ఉన్నాను అక్కడ. మరి తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాం? ఎక్కడి కోసం నేను చెక్కబడుతున్నా అక్కడికే వెళ్ళి నాకంటూ ఒక ప్లేస్ ఉన్నది అక్కడ. అవునా కదా అండి? ఇటుకురాళ్ళు అన్నీ చేర్చిన తర్వాత అన్ని ఇటుకురాళ్ళు బెటరు, ఆ గ్యాప్కి సరిపోవాలి. నీ గ్యాప్ ఒకటి ఉన్నది అక్కడ. అక్కడ ఏ నెంబర్ సెట్ అవుతుంది? ఎవరి నెంబర్ సెట్ అవుతుంది అంటే నువ్వు బలహీనతలో ఉన్నా, నువ్వు పొరపాట్లో ఉన్నా, నిన్ను కొట్టనన్నా కొట్టి మళ్ళా తీసుకెళ్ళి నీ గ్యాప్ నువ్వే ఫిల్ చేయాలి అక్కడ. ఎంతమంది ఆమెనంటారండి? నేను ఎక్కడి నుండి వచ్చానో తెలుసు, ఏం చేస్తున్నానో తెలుసు, ఎక్కడికి వెళ్తున్నానో తెలుసు. గనుకనే అప్పులున్నా పెద్ద భయం అనిపించట్లేదు అని చెప్పచ్చా? అనారోగ్యం ఉన్నా పెద్ద భయం అనిపించట్లేదు, చీటీ డబ్బులు కట్టాల్సిన టైం వస్తున్నా పెద్ద భయం అనిపించట్లేదు, వాడుకున్న దానికి నా కరెంటు బిల్లు ఎక్కువ వస్తున్నా, నేను ఎక్కడి వచ్చానో తెలుసు. ఎందుకంటే నన్ను పంపినోడు ఎవరో నాకు తెలుసు. కాబట్టి వీటి గురించి చింత నాది కాదు, వీటి గురించి చింత ఆయనే తీసుకుంటాడు. ఆయన మాట మీ భారం నా మీద మోపుడి. అవునా కదా అండి? ఈ కాడు నువ్వు మోయలేవు, ఆ కాడు నాకు మోపు. నీ పాపపు కాడు నువ్వు మోయలేవు, ఆ కాడు నాకు ఇచ్చే. కానీ నేను ఇచ్చే ఈ స్వార్థ కాడు మాత్రం నువ్వు మోయి. మనం ఇలా అనకూడదు, నాకు అన్ని నీకు ఇచ్చేస్తాను ప్రభా. మరేం చేస్తా అంటే చిన్నప్పుడు మా అక్క ఏం చేసేదంటే, కొంచెం పెద్దది కదా ఇంట్లో, స్కూల్కి వెళ్ళేటప్పుడు మేమందరం ఖాళీ చేతులతో ఉంటే ఈవిడ క్యారేజ్ కూడా మనం పట్టుకోలేను కదా. ఈ క్యారేజ్ పట్టుకుంటేది కాదండి, క్యారేజ్ గురించి ఎన్ని గొడవలు అయ్యేవి మాకు. ఎందుకంటే ఎవరు పట్టుకుంటే వాళ్ళు తక్కువ అని మా ఉద్దేశం. ముగ్గురు ఉండేవాళ్ళం కదా, 3 క్యారేజీలు ఉండేవి, పుట్టబొట్ట బాక్సులు. ఈ పుట్టబొట్ట బాక్సుల్లో ఒకళ్ళు నేను క్యారేజ్ పట్టుకుంటే దాని అర్థం ఆ ముగ్గురికి ఒకటే క్యారేజ్ అనమాట.
ఈ క్యారేజ్ ఎవడు పట్టుకుంటే వాడు తక్కువ అని అర్థం, అంటే మిగతా ఇద్దరు ఇలా గెలిచారని అర్థం. ఒకవేళ నేను పట్టుకుంటే మా అక్క మా చెల్లెలు వెళ్తారంటే హీరోలు వెళ్తారు ఇలాగా, ఏమంటే మా వెనకాల వస్తున్నాడని మోసుకుంటారు. కానీ నేను ఎప్పుడు దేవుడు అంటే ఇప్పుడు వీళ్ళంటే ఫ్రీ, కానీ దేవుడు దగ్గరికి వచ్చిన తర్వాత నీ భారం ఆయన మీద మోపిన తర్వాత నువ్వు ఫ్రీ అవ్వట్లా, పాపపు కాడిపోయినది. కానీ ఈరోజు అప్పుడు నీకేమైందంటే దేవుడు కూర్చున్న భారం నీకు వస్తుంది, నశించి ఆత్మలు కూర్చున్న భారం వస్తుంది, పరిశుద్ధ ఆత్మలు కూర్చున్న భారం నీకు వస్తుంది, లోక కార్యాలు కూర్చున్న ఈ భారం పోయి ఈ భారం ప్రారంభమైద్దండి. ఇదేమయ్యా అంటే కంటికి చూసే వాటి గురించి భారం పోయి అదృశ్యమైన వాటి గురించి భారం నీలా ప్రారంభమైంది. ఆమేన్. దేవుడు దయ చూపించిన గాక. అయితే నాకున్న టైం కూడా అయిపోతున్నది. సరే, నేను నోట్స్లో కొన్ని పక్కన పెడుతున్నాను, దేవుడు దయ చూపించాలి. అయితే మీరు దయ ఆలకించండి ఒకసారి. అదే నిర్గమాకాండం 19వ అధ్యాయం 21వ వచనం అండి. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు. ఇప్పుడు చూడండి, సీనాయి పర్వతం మీద ఉండి దేవుడు తన ప్రజలతో మాట్లాడేటప్పుడు మధ్యలో మోషేని మీడియేటర్గా వాడుతున్నాడు. ఆయన మోషేకి చెప్తున్నాడు. చెప్పండి, చదవండి. ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు. ఆయన ఏమన్నాడంటే చదవండి కంప్లీట్ చేయండి, చెప్తాను. వారిలో అనేకులు నశింపకున్నట్లు నీవు దిగిపోయి వారికి ఖండితంగా ఆజ్ఞాపించము. వారికి ఖండితంగా ఏమని ఆజ్ఞాపించాలి? పర్వతం మీదకి దగ్గరికి రావద్దు. కారణం ఏంటయ్యా అంటే లిమిటెడ్ డిస్పెన్సేషన్ అంట. ఇది వచ్చే ప్రజలకి లిమిటెడ్గా దేవుడు చెప్తున్నాడు. మీరంతా 20 లక్షల మంది ఉన్నారు, 20 లక్షల మంది రామాకండి, నేను పర్వతం మీదకి వస్తా. మోషే నువ్వురా, అహరోను మీరు రండి, ప్రత్యేకించబడిన వారు మీరు రండి, కానీ మిగతా వాళ్ళు ఎవరైనా సరే దూరం 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 దూరం. గమనించండి, జస్ట్ ఎగ్జాంపుల్. ఒకవేళ దేవుడు దయ చూపించి ఈ బుధవారం రాత్రి మన ఆశ తీర్చి ఈ చర్చిలో దేవుడు దావీదుని ఒరిజినల్గా దించేసాడు అనుకోండి కిందకి, ఎవరిని అని మన లేఖనాలు చదువుతాం. గొల్లియాతుని చంపాడు, అసలు దావీదు వచ్చేసాడు, చర్చిలోకి వచ్చేసాడు. ఊహించండి, జరగలేదు. ఆ దావీదుని ఏం చేశామంటే ఇప్పుడు పాస్టర్ గారు చూడంగానే పాస్టర్ గారు మాట్లాడతారు, ఓ దావీదు నువ్వు మీ గురించి ఇలా మేము లేఖనాలు చెప్పామని చెప్పి, సరే మన ఇద్దరం మాట్లాడుకుందామని ఆ రూమ్లోకి వెళ్ళారు. అప్పుడు మీరు ఇక్కడ ఏదో పని మీద వచ్చారు, మీకు తెలిసింది, మీరేం చేస్తారు? పనున్నా లేకపోయినా ఆ రూమ్ చుట్టూ పిల్లలు ఎలా ఉంటారు, పెద్దోళ్ళు పిల్లలు అయిపోతారు. కానీ అంటే దావీదునే అసలు నిజంగా ఈరోజు రాత్రి దేవుడే దిగొచ్చేసాడు అనుకోండి ఏంటి, ఆయన దిగి రాలేదా మన మధ్యలోనికి? కానీ ఆయన శరీరధారిగా దిగొచ్చాడు. రాగానే పాస్టర్ గారు లోపల ఇద్దరు మాట్లాడుతున్నారు. అప్పుడు ఇంకెట్లుంటుంది, చూడటం కాదు, డోర్ తీసేసి అంటే రావాలని రాలేదు. కానీ కారణం అంటే దేవుణ్ణే నువ్వు మనిషి రూపంలో చూడటం అంటే అది మామూలు విషయం కాదు. ఏమనుకుంటే ఒక్క చూపు జీవితం తరించిపోతుంది అంతే అనుకుంటాం. అయితే ఇప్పుడు వచ్చిన ఇశ్రాయేలు కూడా అలాగే ఉంటుంది కదా. ఏమనంటే ఎవరు చూడలా, కానీ నేనేమన్నాడంటే నేను పర్వతం మీదకి వస్తున్నాను, నన్ను చూడడానికి మీరు రండి అని. కానీ మీరు ఈ పర్వతం ఎక్కద్దు, నా పూర్తి వైభవం ఇదంతా మీరు చూడొద్దు, దూరంగా ఉండండి అనగా మనకు ఎలా ఉంటుంది, డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. కానీ పౌలు అంటున్నాడు, మీరు ఈ పర్వతం చూసి గ్రేట్ 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 అనుకుంటున్నారు. ఈ పర్వతం మీద దేవుడు ఏమన్నాడు జనాల్ని, బియవే అంటే దూరంగా ఉండి, అక్కడ సైడ్ ప్లీజ్, అక్కడ నువ్వు అక్కడికి. ఒకవేళ ఎవరైనా మీరు దగ్గరికి వచ్చారంటే అంటే ఊహించండి, ఇలా మనకి చెప్తే ఆ రూమ్లో ఉన్నప్పుడు ఈ రూమ్ దగ్గరికి ఎవరైనా వచ్చారంటే వాళ్ళ రాళ్ళతో కూడా చంపండి డీకన్స్ అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? పాస్టర్ గారు ఇప్పుడు అసలు దేవుడు దిగి వచ్చినప్పుడు ఒక్కసారైనా చూడవచ్చు కదా. కానీ ఇది సీనాయి పర్వతం అనుభవం అండి. కానీ సియోను పర్వతం అనుభవం ఏంటి తెలుసా, చాలా వింతైనది. అక్కడ వాళ్ళు చూడాలి అని ఆశ ఉన్న వాళ్ళని బలవంతంగా బయటపెడుతున్నాడు దేవుడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా, చూడతామని అనుకోను కూడా బలవంతంగా చూసేట్టు దేవుడు దగ్గరికి లాగుతున్నాడండి. ఎంతమంది దాన్ని ఇష్టపడుతున్నారు? ఎందుకంటే మీరు బలవంతంగా లాగుతున్నాడు దేవుడు బలవంతంగా లాగుతాడండి, లాగుతాడు. ఎందుకంటే మీరు గమనించండి, యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తారు. ఆ ఉపమానంలో ఒక పెండ్లి విందు ఒకటి ఏర్పాటు చేయబడుతుంది. ఆ పెండ్లి విందు కొరకు ఆహ్వానిస్తే జనాల్ని చాలామంది తిరస్కరిస్తారు రాకుండా. ఒకళ్ళు పెళ్లి చేసుకున్నామని, ఒకళ్ళు గేదెలు కొన్నామని, ఇంకోళ్ళు ఏదో మేము బిల్డింగ్ కట్టుకున్నామని ఏదో ఒకటి చెప్తుంటారు. ఆయన వెంటనే ఏమంటాడంటే, వీరు తిరస్కరిస్తే తిరస్కరించని, కానీ ఏదైనా నా భోజనం యొక్క రుచి చూడాలంటే మీరు పట్టణాల్లోనికి పోండి. మొట్టమొదటిగా ఎక్కడికి? పట్టణం యొక్క వీధుల్లోనికి పోండి. కారణం ఏంటంటే మనకు తెలుసు ఈ లోకల్లో కూడా ఎవరో ఒకరు అడుక్కునే వాళ్ళు ఉంటారు, మధ్యలో ఉంటారు, ఎక్కడో ఒకరు పేదవాళ్ళు ఉంటారు. ఎప్పుడైతే పట్టణ వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళంగానే ఏం చెప్తున్నాడు, బేదలను తీసుకుని రండి. ఎక్కడికి?
ఈ సీనాయి పర్వతం దగ్గరికి బీదల్ని తీసుకుని రండి. సుదర్శి ఎవరా బీదలు? ఇక్కడికి అంగవైకల్యంతో ఉన్నవాళ్ళు కూడా తీసుకొచ్చేయండి. ఎవరు వాళ్ళు? ఆత్మీయమైన అంగవైకల్యంగా మనం ఉన్నామండి. కుంటివాడిని తీసుకురండి. ఎవరు ఒకప్పుడు సరిగా నడవలేము, కానీ దేవుడితో నడవడం ఏంటి ఆయన నేర్పుతాడు సీయోను పర్వతం మీద. అయ్యా గుడ్డివారిని కూడా తీసుకొని వచ్చాయి ఎక్కడికి? ఇదే పర్వతం మీదకి వచ్చి అంటున్నారు. అక్కడేమన్నాడు దేవుడు? లిమిట్ లిమిట్ లిమిట్, అవునా కదా అండి? కానీ ఇప్పుడు లోపలికి రాగానే అన్నారు అయ్యా ఇంకా ప్లేస్ ఉన్నది. అయితే మీరు ఆగమాకండి, కానీ మీరు పట్టణపు వీధుల వరకు వెళ్ళారు కదా, ఈసారి ఏం చేస్తారంటే కృప ఇంకొంచెం ముందుకు వెళ్ళండి, పట్టణ వీధులు దాటి వెళ్ళండి, పట్టణం బయటికి హైవే కనబడుతుంది, హైవేలోనికి వెళ్ళండి. హైవేలోనికి వెళ్ళామయ్యా. అయితే ఇంకా హైవేలో ఇంకా కంచెలు ఎక్కడ ఉంటాయో, ఎక్కడైతే అసలు మనుషులు ఉంటారో అక్కడికి పోండి. కారణం ఇశ్రాయేల్లో ఎవరిని వెలివేసినా దూరాన పెడతారండి. కుష్ఠరోగం వస్తే ప్రజల మధ్యలో అడుక్కోరు వాళ్ళు. ఎక్కడ ఉండాలంటే ప్రజలకు దూరంగా పాలెం వెలుపులు ఉండాలి. ఏదైనా అంటువ్యాధి ఉంటే పాలెం వెలుపుల. కానీ దేవుడు ఏమన్నాడంటే నా కృప పట్టణంలో ఆగిపోతుంది, పట్టణపు వీధుల్లో ఆగిపోతుంది, రాజమార్గంలోనికి వెళ్తుంది, అది కంచెల్లోనికి వెళ్తుంది, అది తొప్పల్లోనికి వెళ్తుంది, అది బలహీనమైన స్థితుల్లోనికి వెళ్తుంది, పాపంతో నింపబడిన స్థలాల్లోనికి వెళ్తుంది, సాతాను సింహాసనం అని పిలువబడే స్థలాల్లోనికి వెళ్ళి అక్కడ నుండి నా ప్రజలు బలవంతంగా తీసుకొచ్చామండి. అవునా అండి? అలాగే వచ్చిన మనం. అయితే మీరు గమనించండి, చాలామందికి ఏముంటుందంటే మనల్ని అలా పిలవగానే వాళ్ళు అంటున్నారు అయ్యా దయచేసి మమ్మల్ని తీసుకెళ్ళిపోకండి. కారణం ఏంటంటే అక్కడంతా అఫీషియల్గా ఉంటారు, భోజనం దగ్గర అఫీషియల్గా ఉంటారు. కానీ వీళ్ళు అంటున్నారు మీరేం భయపడమాకండి, అక్కడ మేమున్నాం కదా, మేమున్నాం. కారణం ఏంటంటే నువ్వు నేను మనం ఏదైతే దేవునితో నడవడానికి ఒక నడకలోనికి మనం వచ్చామో, మనకు ముందు ఉన్నవారు మామూలు కాదండి. పరలోకంలో మోషే ఉన్నాడు అక్కడ, ఏలియా ఉన్నాడు అక్కడ, హనోకు ఉన్నాడు అక్కడ, అవునా కదా అండి? దేవుని కోసం నిలబడిన దానియేలు ఉన్నాడు అక్కడ, శత్రుఘ్న మేషక్ అబేద్నెగోలు ఉన్నారు అక్కడ, జీవితంలో మత్స అనేది లేకుండా బ్రతికిన యోబు లాంటి వారు ఉన్నారు అక్కడ. మనం అంటాం అయ్యా నా బట్టలు సరిగ్గా లేవు, కానీ ఆయన అంటాడు ఇప్పుడు నీ నీతి కాదు, ఇప్పుడు నేనే నా నీతిని నీకు చుట్టి. ఎంతమంది అలా ఇష్టపడుతున్నారు? నా నీతి కాదయ్యా, ఇప్పుడు నీ నీతే నాకు వస్త్రంగా చుట్టి. అవునా కదా అండి? మన జీవితం ఎట్లా మత్సలతో కొన్ని జీవితం, కానీ ఆయన మనకిచ్చేది ఆయన నీతిని ఆయన చూడుతున్నాడు అని. కారణం బలవంతంగా తీసుకురండి ఎక్కడికి? వారిని చూడాలి, వారితో మాట్లాడాలి, వారితో ఒక రిలేషన్లోనికి రావాలి, వ్యక్తిగతంగా నేనేంటో వారికి నేను తెలియజేసుకోవాలి. పౌలు అంటున్నాడు అయ్యా మీరు దీన్ని చూసి మురిసిపోకండి, మేము దానికన్నా గ్రేట్లోనికి వచ్చాం. మేము మీరు ఇంకా 4Gలో 2Gలో ఉన్నారు, మేము 5G 6G 7Gలోకి వెళ్ళిపోయాము. ఎక్కడ దాకా? ఎటర్నల్ జీలోనికి మేము వెళ్ళిపోయాము. ఒక్కసారి అది కూడా చదువుతాం కదా. నిర్గమ 19 18వ వచనమండి. యెహోవా అగ్నితో సినాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. ఎలా వచ్చాడంటే ఆయన అగ్నితో ఆయన దిగి వచ్చాడు ఆ పర్వతం మీద. అయ్యా అగ్ని ఏం చేస్తుందంటే మీరు గమనించండి, అది పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా ఎల్లప్పుడూ ఒక మొండు హృదయంతో దేవుని దగ్గరికి సమీపిస్తే అగ్ని ఎల్లప్పుడూ నిన్ను దహించి వేస్తుంది. అవునా కదా? అది పాత నిబంధన అయినా అదే రూల్, క్రొత్త నిబంధన అయినా అదే రూల్. మీరు గమనించండి, పాత నిబంధనలో కోరహు, దాతాను, అబీరాము మోషేకు వ్యతిరేకంగా కలిగిస్తే దేవుడు ఏం చేశాడు? భూమి నెరవిడిచి వారిని మింగివేసేట్లు చేశాడు. అగ్నిమయమైన దేవుడు ఆయన. నాదాబు అబీహుల్ని ఆయన ఏమాత్రం ఒప్పుకోవాలా. క్రొత్త నిబంధనలు అననీయ సప్యరాలను కూడా వదులుకోవాలా. కానీ ఇక్కడున్న ఈ అగ్నిమయ అంటే దహించి వేస్తున్నది. కానీ ఇక్కడ కూడా ఇంకో అగ్ని ఉన్నదండి సీయోను పర్వతం మీద. బ్రదర్ ఇది ఎటువంటిదంటే ఇది కేవలం శత్రువులను దహించే తీక్షణమైన అగ్ని కాదు, కానీ దేవుడితో చూపించిన గాక నువ్వు కానీ నీ హృదయపూర్వకంగా నీ పొరపాట్లు ఒప్పుకుంటే నీ పాత స్వభావాన్ని కాల్చివేయగలిగిన అగ్నది, నీ పాత కోరికలు కాల్చివేయగలిగిన అగ్నది, నీ పాత ఆలోచన కాల్చివేసే శక్తి ఉన్నది. వేరులతో సహా చీకటిని కాల్చివేయగలిగిన శక్తి ఏనుకున్నదంటే ఇక్కడున్న పర్వతం మీద అగ్ని మీద అది ఉన్నదండి. ఎందుకంటే యోహాన్ ఏమంటాడంటే బాప్తిస్మ ఇచ్చి యోహాన్ అయ్యా నేనైతే నీళ్ళతో మీకు బాప్తిస్మ ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చుచున్నవాడు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మ ఇచ్చి ఆయన రాబోతున్నాడు. ఎందుకంటే మనిషిని నూతనపరిచే శక్తి ఎక్కడ ఉన్నదంటే సియోను పర్వతం దగ్గర ఉన్నది. ఎంతమంది అడగలరు ప్రభువా మా ఆలోచనలు కడగండి అయ్యా, మా ఆలోచనలు కాల్చివేయండి అయ్యా? ఎంతమంది అలాగా అడుగుతారండి? నా నేచర్ కాలిపోవాలి, ఎందుకంటే అది తిరిగి మళ్ళా మొలకెత్తకూడదు, కానీ పూర్తిగా నాశనం అయిపోవాలి. అది నా లోపల నుండి నూతనమైన సృష్టి దేవుడును ఎంతమంది ఇష్టపడతారు ఆయన ఇవ్వాలని?
అయితే ఇంకొకటి చదువుతాం, ఇది చదివి నేను ముగిస్తానండి. గలతీయులకు రాసిన పత్రిక 4:24 అండి. ఈ సంగతులు అలంకార రూపకంగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. ఆయన అక్కడ అంటే ఇది కొంచెం మారుతి సబ్జెక్ట్ నాటి వెళ్ళట్లేదు. శారా గురించి, హాగర్ గురించి మాట్లాడుతున్నాడు. 2 నిబంధనలు. అయ్యా ఏమయ్యా 2 నిబంధనలు అంటే, మనం చూసిన ఈ 2 పర్వతాలు 2 నిబంధనలు అండి. ఓకేనా? ఎంతమందికి అర్థమైంది? ఈ 2 పర్వతాలు ఏమిటి? 2 నిబంధనలు. మనం ఈ నిబంధన కింద ఉన్న వారం కాదు. ఈ నిబంధనలకి దేవుడు ఆయన కృపను బట్టి ఆయన మళ్ళీ తీసుకొచ్చాడు ఆయన. చదవండి. వాటిలో ఒకటి సినాయి కొండ సంబంధమైనది దాస్యంలో ఉండుటకు పిల్లలను కనును. పౌలు అంటున్నాడు, అయ్యా మీరు ఏదైతే గ్రేట్ 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 అన్నారో అది దాస్యత్వం కింద ఉన్నది అక్కడ జరిగే కార్యం. అవునా అండి? కానీ నెక్స్ట్ ఇంకోటి మాట్లాడుతున్నాడు. ఎక్కడైతే సియోను పర్వతం ఉన్నదో దాని గురించి మాట్లాడుతున్నాడు. చదవండి. అది హాగరు అంటే సినాయి పర్వతం. ఈ హాగరు అన్నది అరేబియా దేశంలో ఉన్న సినాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది. ఈ యెరూషలేము గురించి కూడా మాట్లాడలే, మరొకటి మాట్లాడుతాను. కనుక ఆ నిబంధన దానికి దీటైనది. అయితే పైనున్న యెరూషలేము, ఎంతమంది ఆ పైనున్న యెరూషలేము నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు? ఇదే సియోను పర్వతం అండి. చదువు. స్వతంత్రంగా ఉన్నది. ఆ పైనున్న యెరూషలేము ఇదైతే దాసత్వంలో ఉన్నది. ఇది దాసత్వంలో లేదు కానీ స్వతంత్రాలుగా ఉన్నది. అది చదువు. అది మనకు తల్లి. అది మనందరికీ తల్లేనా? అది నిజంగా పైనున్న యెరూషలేము మనందరికీ తల్లి అండి. ఒకసారి ఒక ఆయన నేను బండి మీద వెళ్తుంటే ఆపేశాడు నన్ను రోడ్డు మీద. మరి నా బండి మీద దేవుడు వాక్యం ఉన్నదని చూసాడో ఏం చూసాడు, నన్ను ఆపేశాడు. ఆపేసి బండి పక్కన ఆపన్నాడు. సరే ఆపా. మీరే చర్చికి వెళ్తారన్నాడు. చెప్పంటే ఎవరిని కలవ చేసి కృష్ణ చర్చికి వెళ్తానండి. నేను చెప్పాను, నేను మా డాడీ పాస్టర్ వెళ్తాను. నేను మీకు ఒక సత్యం చెప్పాలన్నాడు. రోడ్డు మీద వెళ్ళి ఉండి నాకు సత్యం చెప్పేదే ఉన్నది. సరే చెప్పాను. మన తండ్రి ఎవరు అన్నాడు. ఎవరండి మన తండ్రి? చెప్పండి. ఏమో డాడీ గురించి చెప్పేటప్పుడు ఎప్పుడు భయపడకూడదు, కాన్ఫిడెన్స్ ఉండాలి. అవునా కదా? ఏదైనా డౌట్ ఉండొచ్చు. డాడీ గురించి చెప్పేటప్పుడు అన్నాడు డౌట్ పడకూడదు. నువ్వు ఎక్కడి నుండి వచ్చావంటే నాలో ఉన్న బీజకణం అనేది అక్కడ నుండి వచ్చినది. అది నిత్యము నిలిచే బీజకణం. దేవుని యొక్క కుమారుని, దేవుని యొక్క కుమార్తె నేను. సరే వెంటనే అడిగాడు, సరే మనందరికీ తల్లి ఎవరు అన్నాడు. ఇదేంటి తేడాగా ఉంది, అందరికీ తండ్రి అంటే దేవుడు అని చెప్పాను. అందరికీ తల్లి ఎవరు అన్నాడు. సరే మీరు చెప్పండి అన్న. పైన యెరూషలేము అన్నాడు. అది బైబిల్లో ఉంది కానీ అన్నప్పుడు నువ్వు చెప్పేది ఏంటి? పైన యెరూషలేము అన్నాడు. నాకు తెలిసి ఆ విషయం. మీకు తెలియదు, దీని గురించి ఇంకా లోతైన విషయాలు చెప్పాలన్నాడు. బాబు నువ్వు ఇప్పుడు చెప్పిన విషయాలు నేను నా పని ఉందని వెళ్తాను, వదలడే, నేను మీకు ఇంకా లోతు చెప్పాలన్నాడు. నువ్వు నాకు లోతు చెప్పబాకు, ఈ లోతులో నేను మునిగిపోయి మళ్ళీ పైకి రానంత లోతు నాకు అక్కర్లేదయ్యా. నేను లోతులోకి వెళ్ళాలని కోరట్లే, ప్రస్తుతం పైకి వెళ్ళాలని నేను కోరుతున్నాను. ఏదో బురదకొండలో పోవట్లేదు. కానీ ప్రవక్త సింపుల్ చెప్తున్నాడు, అయ్యా నీకు తండ్రి ఎవరంటే ఆయనే, నీకు తల్లి ఎవరంటే ఆయనే, నీకు వరుడు ఎవరంటే ఆయనే, నీకు దీపం ఎవరంటే, నీకు కాపర్ ఎవరంటే, నీ జీవితంలో సైన్యాధిపతి ఎవరంటే నీకున్న. అవునా కాదా అండి? పౌలు ప్రవక్త అన్నాడు, అయ్యా నీకు తండ్రి ఆయనే, నీకు తల్లి ఆయనే. కారణం అంటే ఆయనలో నుండే నువ్వు వచ్చావు కనుక ఆయనే మనకు తల్లి. నువ్వు క్రీస్తులో నుండి వస్తే మన స్వతంత్రులమేనా? ఏం చెప్తాం బ్రదరు, ఇంటికి ఏమో తలబడిపోతున్నాయి, రోగాలు ఏమో ముదిరిపోతున్నాయి, ఏమనంటే స్వాతంత్రంలో ఉంటాం. ఏడ స్వతంత్రం? కానీ మీరు మర్చిపోమాకండి, మీ శరీరం ఇంకా విడుదల పొందలా, కానీ మీ ఆత్మని తన కృపణ చేత ఆయన రక్షించి పరలోక స్థలంలో ఇప్పటికే కూర్చుండబెట్టి ఉంచున్నాడు ఆయన. అయితే నువ్వు దేనికోసం చూస్తున్నావంటే ఈ శరీరం యొక్క విడుదల కోసం మనం కోరుతున్నాం. దీనిలో మనం స్వతంత్రం అన్నాం అనుకోండి, బాడీ అంటది ఏంటి బాస్ అంటది. కొంచెం మళ్ళా నేను ఇంకా నా ఆత్మలో నేను స్వతంత్రుడే, ఏ పాపం నా మీద ఏర్పడలేదు. కానీ అయితే ఒకరోజు నేను ఒక దేహంలో ప్రత్యక్షపరచబడబోతున్నా. అప్పుడు ఇలా కాదు, నిజంగా నా ఆత్మ స్వాతంత్రం పొందుద్ది, నా శరీరం స్వాతంత్రం పొందుద్ది. నూతనమైన సృష్టిగా నేను ఉన్నప్పుడు ఎవరో నన్ను నిలబడి చేయడు కదా, నేనే మరలా అనేక మంది ప్రజలు నిలబడి చేసే స్థితిలో దేవుడు నన్ను నిలబెడతాడు. ఎంతమంది తెలుసా సియోను పర్వతం, ఈ సియోను గురించి అనేక పాటలు కూడా ఉంటాయండి. కీర్తనలో దావీదు చాలాసార్లు రాస్తాడు సియోను పర్వతం. నేను రిఫరెన్స్ నేను పెడదాం అనుకున్నాను, నాకు ఇది ఇందక్కడ
అంటే ఆఫీస్ నుండి వచ్చే టైంలో దొరికిన థాట్ అలా కొంచెం పక్కన రాసుకుంటూ వచ్చా దేవుడి దయ బట్టి. కానీ చిన్నప్పుడు ఎప్పుడు మా కుటుంబ ఆరాధనలో పాట పాడవాలి ఏమంటే, సియోను పాటలు సంతోషముగాను పాడుచు సియోను వెళ్ళుదము అంటే ఇలా పాడకూడదు. సీనాయి పాటలు కారణం ఏంటంటే సీనాయి పాటలు నేను దాస్యత్వంలో తీసుకెళ్తాయి, కానీ సియోను పాటలు విమోచన గీతాలు అవి, ఆనందపు గీతాలు అవి, పైన పాటలు అవి. ఎంతమంది సియోను పాటలు పాడదామని కోరుతున్నారు? దావీదు ఎల్లప్పుడు అంటాడు సియోను పాటలు, సియోను పాటలు, సియోను పాటలు అంటే యెరూషలేముకు సంబంధించిన వారందరూ పాడే పాటలు ఏంటంటే సియోను పాటలే వారు పాడతారండి. మనం ఏ యెరూషలేము అంటే ఆ యెరూషలేముకు సంబంధించిన వారం కనుక మన నోటి నుండి వచ్చే స్తుతి కూడా సియోను పర్వతాన్ని కూర్చున్న స్తుతే. దేవుడు దయ చూపించిన గాక. అయితే మీరు ఇంకా ముగిస్తున్నాను. ఇంకా చాలా 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 సబ్జెక్టులు ఉన్నాయి. అయితే ఒకసారి ఇది ఫైనల్గా చదివి క్లోజ్ చేద్దామండి. నేను ఇంకా దీనంతా అంటే టైం సరిపోదు. 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, కొంచెం వేగంగా చదివేద్దాం, అందరం కలిసి చదువుదామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18 నుండి 26 వరకు చదవచ్చా? ఏమైనా కొంచెం కట్ చేయండి అన్న, కట్ చేయొద్దు, చదివితే అర్థమవుతుంది. స్పృశించి అంటే టచ్ చేయగలిగిన, ముట్టుకోగలిగిన, తెలుసుకోనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును అంటే డార్క్గా ఉన్నది అక్కడ, గాఢాంధకారమునకును తుపానుకును బోరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. నేను వీటిలో కూడా లోతుగా నేను వెళ్ళట్లేదండి. చాలా సింపుల్గా మనకు అర్థమయ్యే రీతిలో నేను జస్ట్ పైన చెప్పుకుంటూ వెళ్ళాను. అంటే వీటి లోతుకి వెళ్తే ఇంకా చాలా కార్యాలు ఉంటాయి, నేను వాటి జోలికి వెళ్ళట్లేదు. మనకు అర్థమయ్యే రీతిలో దేవుడు నాకు ఇచ్చిన నడిపింపుని బట్టి పైన నేను వెళ్ళాను. అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. లోతుగా దేవుడు ఎప్పుడైనా నడిపిస్తే దేవుడు ఆయన మాట్లాడుగాక. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. బోరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైన ఆ సీనాయి కొండను, ఆ కొండను ఉన్నది కదా, ఇప్పుడు మనం ఏం చదవాలి? ఆ కొండ అంటే సీనాయి కొండను తాకినేడులా రాళ్లతో కొట్టబడవలని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక అంటే తట్టుకోలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయూ తమతో చెప్పవలదని బతిమాలుకునరి. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున ఇశ్రాయేలీలే కాక మోషే కూడా నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను నేను. అవునండి. కానీ ఇప్పుడు చెప్తున్నాడు, ఇప్పుడైతే, ఎప్పుడు మనం చెప్పచ్చా? మన కాలంలోనైతే, మన జీవితంలోనైతే ఆయన కృపను బట్టి సియోను కొండకును, సీనాయి పర్వతం మీద మరణం ఉన్నది, కానీ ఈ సియోను పర్వతం మీద ఏమున్నదంటే జీవము కలిగిన దేవుని పట్టణమునకును. యెరూషలేము ఎక్కడున్నదండి? సియోను పర్వతం మీద. చదవచ్చునా? ఇప్పుడైతే సియోను కొండకును జీవము కలిగిన దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడిన మీ పేర్లు కూడా వ్రాయబడ్డాయా? జ్యేష్ఠుల సంఘంలో పరలోకంలో మీ పేర్లు వ్రాయబడ్డావా? ఒక్కడికును వారి మహోత్సవమునకును చాలా ఉంటుంది ఇది లోతుగా వెళ్తే. అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసునొద్దకును. చూడండి, ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాం? తీర్పు దగ్గర నుండి కృపలోనికి దేవుడు మనల్ని నడిపాడు ఆయన. అక్కడ నుండి యేసునొద్దకును. యేసు అని ఆపకుండా ఇంకొక మాట అన్నాడు, ఏమనంటే హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుగు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. అయ్యా ఇక్కడ ఏ రక్తం ఉన్నదయ్యా అంటే జంతువుల రక్తం ఉన్నది. కానీ ఇక్కడ ఏమనంటే నీ గురించి నా కోసం ఎల్లప్పుడూ కృపతో మాట్లాడే ప్రభుని యేసుక్రీస్తు యొక్క రక్తంలో వచ్చే స్వరం మాట్లాడుతూ ఉన్నదండి. ఇప్పుడు పౌలు అంటున్నాడు, అయ్యా ఈ వచ్చే వాయిస్ ఉంది చూసావా? మీకు ఎంతమంది తెలుసు హేబేలు వాయిస్ మాట్లాడిందా? మాట్లాడలేదా? ఏమన్నదండి? చూడండి, హేబేలు రక్తము మాట్లాడుతున్నది, యేసు ప్రభు రక్తం మాట్లాడుతున్నది. అవునా? ఈ రక్తం మాట్లాడుతున్నది, ఈ రక్తం మాట్లాడుతున్నది. కానీ పౌలు ఏమన్నాడంటే, అయ్యా ఈ రక్తం మాట్లాడింది, కానీ ఏం మాట్లాడింది? ఆ వ్యక్తిని, ఈ వ్యక్తిని, పలానా పొరపాటు. కానీ ఈ రక్తం కేవలం మాట్లాడడం మాత్రమే కాదు. ఈ రక్తం ఏం మాట్లాడుతున్నదంటే, ప్రభువా ఆ వ్యక్తిని నాకు, అయ్యా నా రక్తంలో దయచేసి అతని పొరపాట్లు క్షమించయ్యా, నా రక్తంలో అతని యొక్క అవిధేయతను క్షమించయ్యా, నా రక్తంలో ఆ స్త్రీ యొక్క అవిధేయతను మన్నించు ప్రభువా, దయచేసి మరలా నీ సన్నిధికి నడిపించవా అని ఆగట్లేదండి. హేబేలు రక్తం మాట్లాడింది అంతే, కానీ ఇతని రక్తం యేసు ప్రభు యొక్క రక్తం మాట్లాడి ఆగట్లేదు. కానీ ఆయన రక్తం మాట్లాడుతున్నది, మరలా పడిపోయిన వాడిని విమోచించి తిరిగి తన స్థానంలో అది నిలుపుతున్నదండి. ఏది గ్రేట్ అంటారు?
ఇది మాట్లాడుతున్నది, ఇది మాట్లాడి ఆగిపోవడం కాదు, తిరిగి విమోచిస్తున్నది ఈ స్వరం. ఇప్పుడు పౌలు అంటున్నాడు, అయ్యా ఆ స్వరం కాదు, మేము ఎక్కడికి వచ్చామంటే ఈ స్వరం ఎదుకు వచ్చాం. ఎక్కడున్నది ఇప్పుడు ఈ స్వరం? మన మధ్యలోనే ఉన్నదంటారా? మీకు చూడడానికి ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు, కానీ ఆ స్వరం ఇంకా మనతో మాట్లాడుతూనే ఉంటుందండి. 5 పరిచయలో మాట్లాడేది అదే స్వరం, మీతో లెక్కలాంటి మాట్లాడేది అదే స్వరం. అవునంటారా? దేవుడు దయచూపును గాక. అయితే ఇక్కడ చూడండి, ఈ 25వ వచనం చదివి మనం ముగిద్దాం. అయితే ఇప్పుడు ఇక్కడ క్లారిటీగా ఒక మాట మాట్లాడుతున్నాడు. అయ్యా ఇక్కడ నుండి ఇది గ్రేట్ 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 అన్నారు కదా, కానీ ఈ వచనం మర్చిపోమాకండి. ఈ వచనం చదవకపోతే నాకు తెలిసి ఇప్పుడు చెప్పిన వర్తమానానికి అర్థమే లేనట్లు. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవటం మరి నిశ్చయము కదా. అప్పుడు ఆయన శబ్దము సీనాయి పర్వతం మీద భూమిని మాత్రమే చలింపజేసెను. కానీ ఇప్పుడు మరొక స్వరం రాబోతున్నది. ఇది భూమిని మాత్రమే కాదు, ఆకాశమును కూడా కంపింపజేయగలిగిన శక్తి ఆ స్వరంలో ఉన్నదండి. ఎంతమంది ఈ స్వరం ఎద్దుకు రావద్దాం అనుకుంటున్నారు? అంటే తీర్పు ఎద్దుకు మనం అట్లా కృప ఎద్దుకు మనం వస్తున్నాం. కానీ కృపను తిరస్కరిస్తే ఈ వాయిస్ నీతో అంత క్లోజ్గా, అంత డీప్గా, అంత నేను వెంటాడి నీతో మాట్లాడినప్పుడు నీకు నాకు ఒక భారం ఉన్నది. ఏమంటే ఈ స్వరం నీకు ఎంత దగ్గరగా మాట్లాడితే నువ్వు ఆ స్వరానికి అంత దగ్గరగా వెళ్ళిపోవాలి. ఆ స్వరం నేను ఎంత మంచిగా ఉంచితే నువ్వు అంత మంచిగా వంగిపోవాలి. కారణం పరలోకం నుండి ఆయన ఇక్కడికి వస్తే ఇక్కడ నుండి మనం తగ్గించుకోకూడదా అండి? బ్రదర్ ప్రవక్త ఒక మాట అన్నాడు. ఎందుకంటే అయ్యా అందరూ వింటారు ఈ స్వరం, ఎవరు వినట్లా, అందరూ వింటున్నాం, ఇక్కడున్న అందరం వింటున్నాం. ప్రవక్త అంటాడు అందరూ వింటారు, కానీ వినేవారిలో 2 రకాల ప్రజలు ఉంటారంట. ఒకళ్ళేమో చెవులతో వింటారు. అందరిది ఎంత వింటున్నాం ఇక్కడ? చెవులతోనే. అయితే వినండి, అందరం చెవులతో వింటాం, కానీ కొంతమంది అయితే హృదయంతో వింటారట. పౌలు మాట్లాడినప్పుడు అనేక మంది చెవుతో విన్నారు, కానీ లూదే దేనితో విన్నదంటే, యేసు ప్రభు మాట్లాడినప్పుడు అనేక మంది చెవులతో విన్నారు, కానీ సమరస్త్రీ దేనితో విన్నదంటే హృదయంలోని విన్నది. ఎంతమంది ఆయన స్వరం హృదయంలోని వినాలని కోరుతున్నారు? ఈ స్వరం ఇంత దగ్గరగా నాకు వస్తే నా హృదయాన్ని నేను తెరవగలిగితే, ఆ స్వరాన్ని చేర్చుకోగలిగితే, ఎంతమంది దాన్ని ఆయన చేర్చుకుందామని కోరుతున్నారు? నువ్వు కానీ ఆయన స్వరాన్ని చేర్చుకుంటే, నువ్వు చేర్చుకున్న స్వరాన్ని ఆయనే రుజువుపరుస్తాడు. పరిస్థితులు ఎలాగున్నా ఆయనే నీ కొరకు నిలబడతాడు. ఆయన ఒకవేళ నువ్వు నిజంగా నీ హృదయంతో ఆ స్వరాన్ని చేర్చుకోగలిగితే నీ జీవితం మీద తప్పక అది ఒక గొప్ప ప్రభావాన్ని చూపుద్దండి. చెవులతో వినేవాడిపై చూపించదు. ఎందుకంటే ఇక్కడ వాక్యం అయిన తర్వాత పక్కకి వెళ్ళి కూడా బాగుంది మెసేజ్, బాగుంది, బాగాలేదు, ఎలానో చెప్పచ్చు. కానీ హృదయంతో విన్నవాడు బాగుంది బాగాలేదండి, కానీ అతనికి ఏమంటుందంటే ఏదో దేవుడు నాతో మాట్లాడాడు అనిపించినది. వచ్చే వారానికి ఇది ఎలాగైనా నేను సరి చేసుకోవాలి, వచ్చే వారానికి ఎలాగైనా నేను విడిచిపెట్టాలి. మరలా ప్రభావ పోయిన వారం విడిచిపెట్టా కదా, దయచేసి ఇప్పుడు ఇంకా ఏమైనా ఉంటే నాతో మాట్లాడయ్యా. మీరు చెవులతో వినేవారు కదా, హృదయం లోతుల్లో నుండి వినేవారండి. చెవులతో నువ్వు మాట్లాడితే తప్పిపోవచ్చేమో వింటే, కానీ హృదయంతో వింటే నువ్వెన్నడూ తప్పిపో. దేవుడు హృదయంతో వినే కృపనైనా మనకి ఇచ్చును గాక. ఇందామా? వినొచ్చునా? ఇంకా నా దగ్గర వర్తమానం ఉన్నది, నేను ముగిస్తున్నానండి. అయితే మీరు కానీ ఆయన స్వరం విన్నారనుకోండి, ఇప్పుడు మీకు చాలా కష్టంగా ఉంటుంది ఆయన స్వరం. అవునా కదా? ఇక్కడ రాకముందు ఎట్టున్నాం, ఎట్టబడితే అట్లున్నాం, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడైతే కోసేటప్పుడు మళ్ళీ దేవుడు సరిదిద్దేటప్పుడు అమ్మా బాయ్ బాబోయ్ బాబు కొంచెం కష్టంగా నీకు ఇప్పుడు కష్టంగా ఉంటుంది. కానీ ఇదే స్వరం ఒకరోజు నీ చెవుల్లో చాలా మాధుర్యంగా వినపడుతుందట. ఎందుకని బ్రదర్ అంటే ప్రవక్త అంటాడు, ఏ మనిషి అయినా ఇష్టపడే తీయనైన స్వరం ఎవరో తెలుసా? ఎవరిదండి? భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడే స్వరం. పౌలు అంటాడు చాలా సింపుల్గా, అయ్యా ప్రవక్త చెప్తున్నాడు, రీసెర్చ్లు అవన్నీ చేస్తే మనిషి ఇష్టపడే అద్భుతమైన స్వరం ఎవరో తెలుసా? ఏ వ్యక్తిది అనేది కాదు, నీ పేరు స్టేజీ మీద ఏ వాయిస్ చెప్తే ఆ వాయిస్ అంటే నీకు ఇష్టమట. అర్థం కాలేదు కదా? అంటే నుంచిన వ్యక్తి ఎవరైనా అవ్వచ్చు. ఒకవేళ స్టేజీ మీద నిలబడి, అంటే సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒకవేళ ఇప్పుడు ఇక్కడ ఎవరి పేరు, ఇప్పుడు జాన్ రాజు ఉన్నాడు అనుకోండి, జాన్ రాజుకి మీరు నాకన్నా తీయనైన స్వరం ఎవరిదని వినిపించండి, అది పెద్ద తీగ అనిపించదంట ఆయనకి. కానీ ఎప్పుడైతే ఒకవేళ బలిపెట్టే మీదకి వచ్చి, మీకు తెలుసా జాన్ రాజు ఎంత మంచివాడు, జాన్ రాజు ఎంత మంచివాడు, జాన్ రాజు ఎంత మంచివాడు అనగానే నాకన్నా అంటే తీయనైన వాయిస్ వినిపించినా అంత స్వీట్నెస్ అనిపించదు. కానీ నేను ఒకవేళ ఎలా చెప్పాను, జాన్ రాజు ఎంత మంచివాడు, జాన్ రాజు ఎంత మంచివాడు అన్నా కూడా జాన్ రాజుకి వెళ్ళాడు, పా
ఏ అంటే స్వరానికి మాధుర్యం ఎక్కడ వస్తుంది? నీ పేరు పడితే నీకు మాధుర్యం అనిపిస్తుంది అంట. బ్రదర్ ఎందుకని ప్రవక్త అన్నాడంటే, ఒకరోజు దేవదూతలందరి ముందు ఎవరి స్వరం? నీ పేరునైనా పిలిచేటప్పుడు చెప్పవచ్చునా? పరిశుద్ధుల సమూహం ముందు, దేవుని దూతల ఎదుట గొప్ప 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 ప్రజలు ఉన్నారు అక్కడ. హనోకు, ఏలియా వీరందరి ముందు ఎప్పుడైతే నీ పేరు పెట్టి పిలిచి బలా నమ్మకమైన మంచి దాసుడు అంటే, ఆ స్వీట్ వాయిస్ నువ్వు ఎన్నడూ వెళ్ళావంట భూమి మీద. ఇప్పుడు కానీ ఈ సీయోను పర్వతం మీద ఉండొచ్చే స్వరాన్ని నువ్వు స్వీకరించగలిగితే, ఆ రోజు స్వయంగా ఆయనతో మాట్లాడతాడు. ఏమనంటే, ఎంతమంది అది ఇష్టపడుతున్నారు? ప్రభా, భూమి మీద మేము ఏమీ కోరట్ల, కానీ ఒకటి అడుగుతున్నాం, ఏమంటే వెల్ డన్ మై సర్వెంట్ అనే వినాలని మేము కోరుతున్నాం. అయ్యా, బలా నమ్మకమైన మంచి దాసుడా అనే స్వరాన్ని వినడం కోసమే మా జీవితాంతం కష్టపడే హృదయాన్ని దయచేయండి. మాకు కోట్ల అక్కర్లా, మాకు బంగారం అక్కర్లా, మాకు ఆస్తులు అక్కర్లా, కానీ మాకు ఒకే ఒక్క స్వరం కావాలేమనంటే వెల్ డన్ మై సర్వెంట్. నీవు భూమి మీద అద్భుతంగా నా కొరకు జీవించావు అని ఎప్పుడైతే నీ పేరు ఆ యేసు ప్రభు పెదవులు గుండా నీ పేరు ఎప్పుడైతే అలా పలుకుతూ ఉంటే ఏమైపోతాం? పెట్టారు ఇక్కడ ప్రోగ్రామ్స్, మై మర్చిపోండి. ఎవరో మర్చిపోరు, అక్కడ అరిస్తారు, వెళ్ళిపోతారు క్రిస్టియన్స్ది. కానీ నిజంగా నువ్వు మై మర్చిపోతావు అక్కడ. ఎంతమంది ఆ స్వరాన్ని ఇష్టపడుతున్నారు? నిన్ను ఎక్కడ నడిపేది అదే స్వరం. నువ్వు మట్టిలోనికి ఎంత లోతులోనికి వెళ్ళినా సరే, లాజరు బయటకు రాని మరలా నిన్ను లేపేది అదే స్వరం. అంతే అంటారా? ఒకళ్ళు బ్రతుకున్న ప్రకటన 4లో యోహాను ఇక్కడికి ఎక్కిరమ్మని చెప్పేది అదే స్వరం. అవునంటారా? ఒకరోజు వెల్ డన్ మై సర్వెంట్ అని చెప్పేది అదే స్వరం. ఎక్కడుందామా, ఎక్కడికి వెళ్దామా? మీ చాయిస్. సరే, సీనాయి పర్వతం ఎంతమందికి కావాలి? సియోను పర్వతం ఎంతమందికి కావాలి? రెండు చేతులు ఎత్తి. మేము సీనాయి పర్వతం మీద కాదు కానీ సియోను పర్వతం మీద. ఎవరు? క్రీస్తే ఉన్నాడు అక్కడ. గొర్రెల కాపరైన ఆయన ఉన్నాడు అక్కడ. వధించబడిన గొర్రె పిల్ల ఎక్కడ ఉన్నది? నా పేరు అక్కడ ఉన్నది. కనుక నేను ఎక్కడికంటే ఇక్కడికే నేను రావాలనుకుంటున్నా. ఈ పర్వతం దగ్గరే నా జీవితం అంతా నేను ఉండాలని కోరుతాను. దేవుడి కొద్ది లేఖనాలను ఆశీర్వదించిన గాక. అందరు లేచి నిలబడతామండి. మహాగణుడైన దేవా, సర్వోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. నిజమే ప్రభువా, మేము హేబేలు యొక్క రక్తం క్రింద లేము కానీ అంతకన్నా శ్రేష్టమైన ప్రభువా నీ యొక్క రక్తం క్రిందకు మేము వచ్చి ఉండినామయ్యా. మరి ఈ ప్రోక్షణ రక్తములో ప్రభువా, మరి ఇది శక్తి లేని రక్తము కాదు కానీ తండ్రి, ఇది తీర్పును కోరే రక్తము కాదు కానీ ఇది మమ్మను క్షమించే రక్తమై ఉండినది, మమ్మను కాపాడుచున్న రక్తమై ఉండినది. కేవలం మాట్లాడుట మాత్రమే కాదయ్యా, మమ్మను విమోచించగలిగిన శక్తి కలిగిన రక్తమై ఉండినది. ప్రభువా, ఆ రక్తాన్ని మా హృదయాలకు ఆపాదించమని అడుగుచూ ఉండి ఉన్నాం. మొట్టమొదటిగా మేము రక్షించబడితే ప్రభువా, మరి ఈ రక్తమును మా బిడ్డలు మరలా దీనిలో రక్షించబడగలుగుతారయ్యా. వెనుక జారిన వారిని మేము వెనక తేగలము ప్రభువా, కానీ మొట్టమొదటిగా ఈ రక్తం మా హృదయాల్లో ఉండాలని కోరుచూ ఉండినాం. ఆ రక్తంలో జీవం ఉండి ఉన్నది కనుక నాయన, ఆ జీవమే పరిశుద్ధాత్మ ఉండి ఉన్నది కనుక ఆ పరిశుద్ధాత్మ మేము పొందుకోవడానికి నాయన అది సీనాయి పర్వతం మీద సాధ్యము కాదు కానీ తండ్రి, దేవుడే మనుషులోనికి సంపూర్ణంగా దిగి వచ్చినాయన పరిశుద్ధాత్మతో ముద్రించుట అనేది నాయన అది సియోను పర్వతం మీదే సాధ్యమవును కనుక నాయన. ఓ, ఇక్కడ మేము నిలబడి ఉండి ఉన్నామయ్యా. ఇవి శరీరాలు మాత్రమే కాదు కానీ ఇవన్నీ దేవాలయాలై ఉండి నువ్వు ప్రభువా, మీ కొరకు మేము చేయబడి ఉండి ఉన్నామయ్యా. మీ కొరకు మీరు మమ్మల్ని నిర్మించి ఉండి ఉన్నారు కనుక మాలోనికి రామని మేము అడుగుచూ ఉండి ఉన్నామయ్యా. మీలోనికి మేము రాగలిగినట్లుగా నాయన మాలోనికి మీరు రామని అడుగుచూ ఉండి ఉన్నామయ్యా. అయ్యా, మరి మేము సీనాయి పర్వతం యొక్క పాదాల దగ్గర లేము కానీ సియోను పర్వతాన్ని మీరు మమ్మల్ని ఎక్కించారయ్యా. సియోను పర్వతం మీద మీరు నిలబడిన వాడు నీవే కనుక ఎక్కలేని ఆ ఎత్తైన కొండన ప్రభువా, కృపచేత మీరు ఎక్కించినందుకు వందనాలయ్యా. ఇది మా యొక్క శక్తి కాదు నాయన, ఇది మా యొక్క బలము కాదయ్యా. మంచి వారంగా జీవించడం అనేది మాకు అసాధ్యము ప్రభువా. కానీ ఎంతటి చెడ్డవాడినైనా సరే మంచివాడిగా మార్చగలిగిన శక్తి ప్రభువా, ప్రభువైన యేసుక్రీస్తు రక్తానుకున్నదని ప్రభువా. ఎవరో రుజువు కాదు కానీ ఇక్కడ నిలబడిన మేమే రుజువై ఉండినామయ్యా. మా జీవితాలు ఏంటో మేము మెరుగుతామయ్యా. ఒకప్పుడు ఎలా ఉన్నామో మేము మెరుగుతామయ్యా, ఒకప్పుడు ఎలా మాట్లాడామో మేము మెరుగుతామయ్యా. కానీ మాలో మార్పు తెచ్చిన వాడు నీవేనైనా, మాలో కదలిక తెచ్చిన వాడు నీవేనైనా, మా జీవితాలు మార్చిన వాడు నీవేనైనా. సియోను పర్వతం మీద మీతో పాటు మేము నిలబడడానికి నాయన అవకాశం ఇచ్చుచున్న దేవుడు నీవే ఉన్నావు.